సింగరాయకొండ. దినేష్ సార్ వాయిస్ క్లియర్ గానే ఉందా? ఎస్ మేడం, వాయిస్ క్లియర్ గా ఉంది. ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. ఎస్టర్డే బిఫోర్ నేను టైలరింగ్ చేసేదాన్ని లీడర్స్. టైలరింగ్ చేస్తూ వర్కర్స్ని పెట్టుకొని టైలరింగ్ చేస్తూ ఉండేదాన్ని. నాకు వర్క్ అంటే చాలా ఇష్టం. ఏదైనా చేయించడం కానీ నేర్చుకోవటం కానీ ఇలా ఏదైనా చాలా ఇష్టంగా చేసేదాన్ని. 1 సెకండ్ లీడర్స్. దినేష్ సార్, నాకేంటో సౌండ్ వస్తుంది దినేష్ సార్, మీకు అదేం లేదా? లేదు మేడం, ఏ సౌండ్ రావట్లేదు. ప్లీజ్ కంటిన్యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. ముందుగా శోభా మేడం గారు, మేడంకి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. దినేష్ సార్, సురేష్ సార్, వీళ్ళందరికీ ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. ఎందుకంటే మమ్మల్ని చాలా సాహసం చేసి తీసుకొచ్చారు వెస్టేజ్ ఫ్యామిలీలోకి. ఎందుకంటే ఫస్ట్ మాకు దీని ఏంటో తెలియలేదు. తెలుసుకున్నాక వెస్టేజ్ అంటే ఏంటి, వెస్టేజ్లో జర్నీ ఏంటి అనేది నేను ఈరోజు వెస్టేజ్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అనేది నేను ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లీడర్స్. ఒక నిమిషం. థ్యాంక్ యూ. హలో, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? దినేష్ సార్, దినేష్ సార్, మేడం చెప్పండి. కొంచెం నాకు హలో. సౌండ్ వస్తుంది. అదేం లేదా? నాకు వాయిస్ గర్రమని సౌండ్ వస్తుంది ఏంటి? అదేం లేదు మేడం, సిగ్నల్ ప్రాబ్లం అయి ఉంటుంది. నాది వాయిస్ క్లియర్ గానే ఉందా? వినిపిస్తుందా? ఎస్ మేడం, మీ వాయిస్ చాలా క్లియర్ గా ఉంది. ఓకేనా, ప్లీజ్ కంటిన్యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు సుజాత, మాది సింగరాయకొండ. ఎస్టేజ్ బిఫోర్ నేను హౌస్ వైఫ్గా ఉండేదాన్ని. అంతకంటే ముందుగా నేను టైలరింగ్ చేసేదాన్ని. ఈ టైలరింగ్ చేసే క్రమంలో నాకు బాగా బ్యాక్ పెయిన్ వచ్చి బాగా ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. మామూలుగా అయితే నాకు ఏదైనా వర్క్ నేర్చుకోవడం, వర్క్ చేయించడం, పని అంటే చాలా ఇష్టం. ఏదైనా చేయించాలి, చెయ్యాలి అన్న ఇష్టం అన్నమాట. అలాగా నేను ఇష్టంగా టైలరింగ్ నేర్చుకున్నా. మా నాన్న చిన్నప్పుడే నాకు 15-16 ఇయర్ అప్పుడే టైలరింగ్ నేర్పించారు. అందరూ పోటీ పడి టైలరింగ్ నేర్చుకుంటుంటే నేను 3 నెలలకి, 4 నెలలకి అందరు నేర్చుకునేవాళ్ళు. గట్టిగా 1 మంత్‌లోనే టైలరింగ్ నేర్చుకొని మిషన్ తెచ్చి బ్లౌజ్ కుట్టి మా డాడీకి చూపించా. ఎందుకంటే మా డాడీ "వద్దమ్మా నీకు రాదు, ఎందుకు ఎళ్ళొద్దు" అనేవాడు. లేదు డాడీ, నాకు ఎళ్ళాలి, నేర్చుకోవాలి, నాకు కావాలని చెప్పి పట్టుబట్టి ఏదైనా పట్టుబడితే సాధించేదాన్ననమాట. అది కష్టమైనా సరే. ఫస్ట్ నుంచి ఉంది అది. ఆ తత్వం అనేది. నేర్చుకోవాలి, చెయ్యాలనుకుంటే ఇంక చేసేదాన్ని బాగా గట్టిగా పట్టుదలగా. అలాగే నేను మ్యారేజ్ అయిన తర్వాత కూడా షాప్ పెట్టి రన్ చేయాలి. ఒక నలుగురు వర్కర్‌ని పెట్టాలి. ఒక బిజినెస్ చేయాలి. ఏదైనా చేయాలని ఒక ఆలోచన అనమాట. అలా చేయాలనుకుంటా ఉంటే ఇంక మా వారు కూడా అడిగితే, "సరే పెట్టుకో, చేసుకో" అని చెప్పి మా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత షాప్ పెట్టిచ్చారు. షాప్ పెట్టిచ్చిన తర్వాత ఆ షాప్‌లో వర్క్ చేసుకుంటూ అలాగే ఒక్కొక్క వర్కర్స్‌ని పెంచుకుంటూ టైలరింగ్ చేస్తూ ఉంటే నాకు ఆ క్రమంలో బ్యాక్ పెయిన్ అనేది బాగా వచ్చింది లీడర్స్. ఆ బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత చాలా హాస్పిటల్స్‌కెళ్ళాను. హాస్పిటల్‌కెళ్ళి తిరిగి ఎక్కడికెళ్ళినా నాకు పెయిన్ అనేది మెడిసిన్ యేసుకుంటున్నప్పుడు కంట్రోల్ అవుతుంది. తర్వాత అనేది మళ్ళీ రెగ్యులర్‌గా పెయిన్ అనేది ఒక 1 మంతు మెడిసిన్ ఆపగానే మళ్ళీ పెయిన్ అనేది వస్తూనే ఉంటుంది. ఇంకిలా వస్తూ ఉంది, పెయినొస్తుంది, వర్క్ ఎక్కువైపోతుంది. మా వారు "వద్దులే, నీకు ఇబ్బందిగా ఉంది గదా! ఆపేయమ్మా ఎందుకు"
పిల్లల్ని చూసుకుంటా ఉండు. ఏదో నా బాధ నేను పడుతున్నాను గదా! ఎందుకు నువ్వు అనవసరంగా మనశ్శాంతి లేకుండా ఇలా వర్కు, పిల్లలు, పెయిను అని ఇబ్బంది పడుతున్నావు గదా! వద్దులే వదిలేయి అనేవాడు. కానీ లేదు షాప్ పెట్టుకున్నాం గదా! రన్ చెయ్యాలి అని ఒక పట్టుదలగా మొండిగా నేను వినకుండా చేసేదాన్ని. అలా అలా పెంచుకున్నా అనమాట బాగా. పెంచుకున్న తర్వాత ఇంకా లాస్ట్‌కి చాలా ఇబ్బంది. కూర్చోలేని పరిస్థితొచ్చేసింది. ఇలా కూర్చోలేని పరిస్థితొచ్చినప్పుడు చెన్నైకి గూడా తీసుకొని పోయి చూపిచ్చేవాడు. ఇంక వద్దు అసలు ఇంక పట్టుదలగా ఇంకా తులసి మా ఫ్రెండు ఈ స్టేజ్ పరిచయం అవ్వడానికి ముందే నాకు మా ఇద్దరికి ఫ్రెండ్‌షిప్ 13 సంవత్సరాల నుంచి ఉంది లీడర్స్. ఆ అమ్మాయి గూడా నాకు చెప్పేది, "వద్దులే అక్క ఎందుకు ఇబ్బంది పడతా తీసేయి. ఆహ్, ఇంకెందుకు సార్ గూడా వద్దంటున్నాడు గదా! తీసేయి. ఏదో ఒకటి చేసుకుందాంలే. కొంచెం ముందు తగ్గించుకో ఫస్ట్" అని జెప్పి ఇంకా టైలరింగ్ షాప్ వదిలేసి ఇద్దరం ఖాళీగానే ఉన్నాము. ఇంక ఒక 10 మంత్స్ మెడిసిన్ వాడి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పటి నుంచి మళ్ళీ నాకు ఫ్రీగా అనిపిచ్చింది. మళ్ళీ ఏదన్నా పెడదాము. మళ్ళీ మా ఇద్దరి ఆలోచన తులసి, నేను మాట్లాడుకునేవాళ్ళం. ఏదన్నా పెడితే బావుండు. ఏదన్నా పెడితే బాగుండు. ఏం పెడదాము? సరే టైలరింగ్ అంటే ఎక్కువ కూర్చొని వర్క్ చేయాలి గాబట్టి ఇబ్బంది పడ్డావు. ఈసారి సింపుల్‌గా ఏదన్నా సెట్ చేద్దాము అని. అన్నీ ప్లాన్ చేసేవాళ్ళం తులసి మేడం, నేను ఇద్దరం కూర్చొని. ఏం చేసినా పెట్టుబడి పెట్టాలి. మ్యాచింగ్ సెంటర్ పెడదామా? ఒక 10,00,000 దాకా అవుతది. ఎలా ఉంటదో ఏమో! మళ్ళీ నీకు బాలేదు గదా! మధ్యలో మళ్ళీ అరుస్తారేమో! ఇట్లా ఆలోచించుకుంటా ఉండేవాళ్ళం. ఇంకేదైనా పెడదాము, ఏదైనా చేద్దాము, బిజినెస్ పరంగా ఏదైనా చేద్దాము అని ఒక ఆలోచిస్తా ఉండేవాళ్ళమనమాట. అలాంటి టైంలో శోభ మేడము ఏరే వాళ్ళ ఇంటికి, తులసి మేడం వాళ్ళ ఆపోజిట్‌లో వాళ్ళ ఇంటికి హోమ్ మీటింగ్‌కొచ్చి తులసి మేడం గూడా ఇలా చేసుకోండమ్మా ప్రొడక్ట్స్ ఉంటాయి అని చెప్పారు. చెప్తే తులసి ఉండి అదేం మాకొద్దు, మేము వాడము, మాకవసరం లేదని అమ్మ ఇనలేదనమాట. అసలు వినలేదు. కామ్‌గా వదిలేసింది. తర్వాత మళ్ళీ తులసి మేడం వాళ్ళ ఇంటికే వచ్చి శోభ మేడం "ఒకసారి వినమ్మా, విను నీకు నచ్చితేనే చేసుకోండి, లేకపోతే లేదని" చెప్పి బలవంతంగా అమ్మాయిని కూర్చోబెట్టి సురేష్ సారు, తులసి మేడము వాళ్ళకి తనకి క్లాస్ చెప్పారు. తనకి ఎస్టేజ్ ఏంటి, ఏంటని ఇలా హోమ్ మీటింగ్ ఇవ్వడంతో తులసి మేడం సరే బానే ఉంది. ఆయిల్ అయితే మేము చేంజ్ జేసుకోవాలనుకుంటున్నాము. ఆయిల్ చేంజ్ జేసుకుంటాము. ఈ బిజినెస్‌లు ఇయన్నీ మేమసలు చేయలేము. మా వల్ల కాదు అని చెప్పేసింది. నాకు కాల్ జేసింది. అక్క ఇలా వచ్చి ఎవరో ఎస్టేజ్ అంట ఏదో చెప్పారు. అదంతా ఏం గాదులే. ఆయిల్ మనం చేంజ్ జేసుకుందాం అనుకున్నాం గదా! ఆయిల్ చేంజ్ జేసుకుందాం ఇద్దరము అని జెప్పి, "నువ్వు ఆయిల్ వాడక్క. ఆయిల్ గురించి అయితే బావుంది. ఆయిల్ గురించి ఎప్పటినుంచో మనం మార్చాలనుకుంటున్నాం గాబట్టి ఆయిల్ వరకు మారుద్దాం. ఇంకేమొద్దు" అని జెప్పి ఆయిల్ తీసుకో అంటే, సరేలే తీసుకుంటానని నువ్వు తెప్పించుకునేటప్పుడు నాకు తెప్పించు. ఆయిల్ అట్లాగే మార్చుకుందాం అని జెప్పా. మళ్ళీ ఉదయాన్నే ఫోన్ జేసి, లేదక్క నన్ను శోభ మేడం అని ఒంగోలు నుంచొచ్చారు. ఒక్కసారి మీ ఫ్రెండ్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు. నేను మాట్లాడతాను. తనకు అర్థమయ్యేలా చెప్తాను. ఆ తర్వాత తనిష్టం. ఇప్పుడు నువ్వు విన్నావు గదా! మీ ఫ్రెండ్ గూడా ఇంటే ఒకసారి తనకు అర్థమైద్ది అని జెప్పి బలవంతంగా తులసిని ఫోర్స్ చేసి నా దగ్గరికి తీసుకొచ్చారు. ఇక సురేష్ సారు, శోభ మేడం ఇద్దరొచ్చారు. వచ్చి నాకు ఇలాగే హోమ్ మీటింగ్స్ మనం ఎలా చెప్తాం ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చేసి చేస్తే నాకు అదే ఇంక మా ఇద్దరు ఏం ఆలోచించినా ఒకేలా ఉంటదనమాట. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఈ బిజినెస్‌లంటే ఏంది? ఈ బయటికెళ్ళడమా, తిరగడమా, ఈ ప్రొడక్ట్ అమ్మాలేమో ఇదే ఆలోచననమాట. మనకంత తెలీదు. ఈ ఏదో ఈ షాప్స్ అంటే ఇయంటే మనకు కొద్దిగా ఆలోచన ఉంది గాబట్టి ఓకే. ఏమన్నా పెట్టుకుందాం ఇలాంటి ఆలోచన ఉంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఉంటదని, దీంట్లో ఇలాంటి ప్రొడక్ట్ ఉంటాయని, ఇలాంటి బిజినెస్ ఉంటదని అసలు మాకు థాట్ గూడా లేదు. ఎప్పుడు ఇనలేదు గూడా మేమిద్దరం. అమ్మో! మనకెందుకు ఇవన్నీ, బతకనిస్తారా మనల్ని అసలా, ఇట్లా ఆళ్ళు పంపిస్తారా అని భయం. ఇద్దరికి అదే ఆలోచన. మా వల్ల అయితే కాదు. ప్రొడక్ట్ అయితే వాడుకుంటాం. ప్రొడక్ట్ బాగున్నాయన్నారు గదా! నేచురల్ అన్నారు గాబట్టి, ఈ ప్రొడక్ట్ మేము యూజ్ చేస్తాం మేడం. ఇంక తర్వాత మేమేం చేయమంటే మేడం ఒకటే అన్నారు. సరేనమ్మా మీరు ఫస్ట్ ప్రొడక్టే యూజ్ చేయండి. మీకు బాగుంటే, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి చెప్పండి. మీరు పోలేకపోయినా మేమెళ్లి అక్కడ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఇబ్బంది లేదు. మీకు తెలీదు ఈ బిజినెస్ గురించి. ఒకసారి తెలుసుకోండి. అంటే అసలు మేము వినటానికి గూడా ఇష్టంగా లేవనమాట ఇద్దరం. సరే మేడం అని జెప్పి ఇంక ఫస్ట్ నాకు హోమ్ మీటింగ్ అయిపోంగానే మేడము డెమోకని తెచ్చున్నారు ప్రొడక్ట్స్. టీ పొడి, ఆయిలు, పేస్టు అన్నీ మేడం స్పాట్‌లోనే ఇచ్చేసారు నాకు కొన్ని ప్రొడక్ట్. నాకు బాగా
ఆయిల్ అంటే ఇంక మార్చుకోవాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి అక్కడికక్కడే నాకు ఒక 2000 రూపాయల ప్రొడక్ట్ మేడము స్పాట్లోనే ఇచ్చేశారు. ఓకే సార్ అని వాడి చూద్దాంలే, ప్రొడక్ట్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి, న్యాచురల్ అంటున్నారు కదా, చేంజ్ చేసుకుందాము ఏమైందిలే అని చెప్పి తీసుకొని వాడటం స్టార్ట్ చేశాను లీడర్స్. వాడటం స్టార్ట్ చేశాక నాకు టీ పొడి వాడుతున్నప్పుడు కొంచెం కొంచెంగా చేంజ్ అర్థమైపోతుంది. టీ పొడి ఆయిల్ అన్నీ వాడాను, అన్నీ బాగా క్వాలిటీగా ఉన్నాయి. ఇంకా తులసి కూడా నాకు ఆయిల్ గురించి చెప్పి ఇద్దరు మాట్లాడుకొని ఆయిల్ అయితే బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి, ప్రోడక్ట్ ఇంకెట్లా బయట తీసుకోవాలి కదా, అదే ఇక్కడే కొన్ని తీసుకొని వాడుకుందాంలే అక్క అని ఇద్దరం మాట్లాడుకొని మేడంకి కాల్ చేసాం. మేడం ఈ ప్రోడక్ట్ బాగున్నాయి, మాకు ఐడీలు క్రియేట్ చేస్తే మేము ప్రతి నెల యూస్ చేసుకుంటాము అని చెప్పి మేడం కాల్ చేస్తే సరేనని మేడము మా ఇద్దరికి ఐడీలు క్రియేట్ చేసి, ఇంకా మీరే ఒంగోలు స్టోర్ ఉంటుందమ్మా, ఎప్పుడు కావాలన్నా వెళ్ళి వచ్చి తెచ్చుకోండి, మేము ఫస్ట్ కాబట్టి తెచ్చిచ్చాము, మళ్ళీ మళ్ళీ మేము తెచ్చడం మాకు కుదరదు, మీరే వచ్చి చూసి ఇక్కడ ఏం కావాలనే తీసుకోబోండి, అన్నీ దొరుకుతాయి మీకు అని చెప్పి చెప్పింది మేడం. సరే మేడం మేము వచ్చి తీసుకుంటామని చెప్పి ఒంగోలు వెళ్ళి ప్రొడక్ట్స్ తీసుకొని ఇంకా అప్పటి నుంచి కంటిన్యూస్గా వాడుతున్నాం. ప్రోడక్ట్ వాడుతుంటే ఒకరోజు ఇంక మేడం మాకు అయితే టచ్లోనే ఉంటుంది, కాల్ చేస్తుంది మాట్లాడుతుంది, మేమైతే వినే పరిస్థితుల్లో లేవన్నమాట. సరే మేడం ఫోన్ చేసినప్పుడు కష్టంగా మేడంతో 2 మాటలు మాట్లాడడం పెట్టేయడం అలా ఉన్నాం. మేడం ఒకరోజు కాల్ చేసి మీరు ఏ బిజినెస్ చేయొద్దు, ఒక్కరోజు మీటింగ్కి రండి అమ్మా, ఒక్కరోజు మీటింగ్కి వచ్చి చూడండి, అప్పుడు మీకు నచ్చితే మీరు ప్రొడక్ట్ బాగున్నాయి అంటున్నారు, మీ ఇద్దరు బాండింగ్స్ బాగున్నాయి, మాటలు బాగున్నాయి, చక్కగా చేసుకోవచ్చు, ఖాళీగా ఇంట్లోనే ఉన్నారు కదా, నచ్చితే చేసుకోండి, నేను మీతోటే ఉంటాను అని చెప్పి మేడం మాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. 4-5 రోజులు కందుకూరు మీటింగ్ ఉంది, మీటింగ్ ముందు నుంచి ఫోన్ చేస్తుంది, ప్రతిరోజు చేస్తుంది. తులసి ఉండి అక్క ఏంది ఇన్నిసార్లు చేస్తుంది, ఏమో చెప్పిన అర్థం చేసుకోవట్లేదు, మనకేం ఇంట్రెస్ట్ లేదు, రమ్మంటుంది ఏంది అంటే, నేను అన్నాను తులసి ఇంత చెప్తుంది కదా, ఒక్కసారి ఇందాము, ఒకసారి చూద్దాం అదేందో పద పోదాము, ఖాళీగానే ఉన్నాం కదా, పిల్లల్ని స్కూలుకి పంపించేసి ఇద్దరం వెళ్ళి చూసి వినేసి వద్దాము, అసలు ఏందో తెలుసుకుందాం పదా, ఎందుకు ఇన్నిసార్లు మేడం ఇంత ఇదిగా చెప్తుంది, సరే ఏంటో చూద్దాం పదా అని చెప్పి మామూలుగా మీటింగ్ అనే కాదు, మనకి కందుకూరు అంటే ఏదో ఒక షాపింగ్ పని ఉంటుంది కదా, వెళ్ళి ఇద్దరం షాపింగ్ చూసుకొని కాస్త ఆ మీటింగ్ దగ్గరికి పోయినట్టు ఉంటుంది, మాట్లాడొద్దాం పదా అని చెప్పి ఇద్దరం బయలుదేరాము. ఇంకా మేడం దగ్గరుండి సింగరాయకొండ వచ్చి మమ్మల్ని ఇద్దరిని తీసుకొని బస్సులో మీటింగ్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఇంకా కందుకూరులో అది ఫ్లోర్ మీటింగ్ సురేష్ సార్ గారిది. ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చున్నాం లీడర్స్. అక్కడ కూర్చున్నాక ఏమీ అర్థం కావట్లేదు, అంటే వాళ్ళు ఫస్ట్ టైం మేము మీటింగ్లో కూర్చోవడం, నేను కానీ తులసి మేడం కానీ మా ఇద్దరికి అసలు ఎప్పుడు ఇలా మీటింగ్స్కి వెళ్ళడం ఇది అసలు తెలియదు కూడా. వెళ్ళి కూర్చుంటే మాకేం అర్థం కావట్లేదు, వాళ్ళు ఆనంద్ సార్ మాట్లాడుతున్నాడు, ప్రసాద్ సార్ మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ అయిపోయాక సురేష్ సార్ మాట్లాడుతున్నారు. ఏదైనా మనం ఒకటి ఇంట్రెస్ట్గా ఇష్టంగా వింటే అర్థమవుతుంది, కానీ మేము ఇంట్రెస్ట్ పెట్టట్లేదు, ఇష్టం లేదు ఇద్దరికి, ఏదో ఆమె పిలుస్తుందని వెళ్ళాము అంతే. ఆ కూర్చున్నాము ఒక మూలన ఇద్దరము, అందరు మాట్లాడుతున్నారు, సరే అని చెప్పి ఇదంతా మనకు అయ్యే పని కాదు, ఇదంతా మనం చెయ్యాలా, మాకు అక్కడ ఏమనిపిస్తుంది వాళ్ళు రాయడం వాళ్ళు మాట్లాడడం ఇవన్నీ చూస్తున్నాం అనమాట, ఇదంతా మనం ఎప్పుడు చేస్తాము, మనకెట్లా అవుతుంది ఇది చేయడానికి, సరే ఈరోజు అట్లా వచ్చాంలే అయిపోయింది, షాపింగ్ చూసుకొని వెళ్ళిపోదామని మేము ఇద్దరు మాట్లాడుకుంటానే ఉన్నాం. ఇంకా తర్వాత అందరూ మాట్లాడుకున్న తర్వాత బ్రహ్మయ్య సార్ని పిలిచాడు లాస్ట్లో సురేష్ సార్, అదే కరెంట్ బ్రహ్మయ్య సార్ని. బ్రహ్మయ్య సార్ని పిలిచి 7th క్లాస్ చదువుకున్నాడు బ్రహ్మయ్య సారు, ఆ సార్కి ఇప్పుడు 30,000 దాకా వస్తున్నాయి, ఆ, చక్కగా చేస్తున్నాడు, ఎవరమైనా చేసుకోవచ్చు, చదువుతో పని లేదు, ఇది తెలివిగా చేసుకునే బిజినెస్ అది ఇది అని చెప్తున్నాడు. అప్పుడు తులసి ఉండి అక్క ఇదేందో ఒకసారి విను అని చెప్పి ఇలా అదొక్క బ్రహ్మయ్య సారు స్పీచ్ మాత్రమే మాకు కనెక్ట్ అయింది, మేము వినింది కూడా. సారు మాట్లాడారు, ఇట్లా నేను 7th క్లాస్ చదువుకున్నాను, నేను ఇలా వచ్చాను అని ఆయన జర్నీ చెప్పాడు ఒక 2 నిమిషాలు. అక్కడ మాకు ఎక్కడో కొంచెం కనెక్ట్ అయింది, అవునా ఇది ఇంత సింపులా చేయొచ్చా అంటే సింపుల్గా చెప్పారు మాకు బ్రహ్మయ్య సార్. అక్కడ ఆయన 4 మాటలు చెప్పినా కొంచెం వినేలా అనిపించింది అనమాట. అవునా ఇది ఇలాగా, ఇది ఇలా చేసుకోవచ్చా, సరే చూద్దాంలే అని చెప్పి అప్పుడు శోభ మేడం అంతా అయిపోయినాక మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి అడిగింది, ఏంటమ్మా మీటింగ్ విన్నారు కదా ఏమనిపించింది పర్లేదా, ఆ, చే అంటే బాగానే ఉంది మేడం, మాకు ఫస్ట్లో అయితే అర్థం కాలేదు, ఎవరైనా మాకైతే పెద్దగా చదువు లేదు,
మేము ఫస్ట్‌లో భయపడ్డాము. చదువుండాలేమో దీనికి, ఇదంతా రాయాలేమో అని. కానీ అంటే లేదమ్మా చదువు లేదు. అప్పుడు చెప్పింది మేడం, బీబీ మేడం అని ఆయమ్మగా ఉంటూ సెకండ్ క్లాస్ చదువుకొని 3,00,000 పైన తీసుకుంటున్నారు మంత్లీ అని జెప్పింది. అదేంది మేడం అలా ఎలా కుదిరిద్ది అని అప్పుడు అడిగితే మేడం మాకు అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఇట్లా చేసుకోవాలి ఇది అని ఇంక అప్పుడు ఇన్నాము. అప్పటిదాకా ఇనలేదు మేము బిజినెస్ గురించి ఆమె ఎంత చెప్పినా. ఎప్పుడైతే బీవీ మేడము, బ్రహ్మేశ్ సార్ మాటలు ఇని బీవీ మేడం గురించి చెప్పిందో ఇంకప్పుడు మాకు కొంచెము ఆలోచించామనమాట. ఓహో! ఇట్లా చేసుకోవచ్చా? ఇప్పుడు అనవసరంగా 10,00,000 పెట్టి ఏదన్నా పెట్టుకుందాం అనుకున్నాము. అదెలా ఉంటదో మనకు తెలీదు. కానీ దీంట్లో మనం ఏ పెట్టుబడి పెట్టకుండానే ఇలా చేసుకుంటే ఇలా మనం రావచ్చు, ముందుకెళ్ళొచ్చు. 10 మందికి చెప్పుకోవడం వల్ల మనకి మంచి ఇన్‌కమ్ వస్తది. అది ఇది మేడం చెప్పారు. ఓహో! ఇది బానే ఉంది. సరే మేడం అట్లాగే చేస్తాంలే అని జెప్పి అప్పుడు చెప్పారు మేడం. మేడం దీంట్లో నీకు పెయిన్ అంటున్నావు గదా! నీకు పెయిన్ వల్లే నీ వర్క్ ఆగిపోయింది అంటున్నారు గదా! ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఒక్కసారి వాడి చూడమ్మా. నీకు ఇప్పుడు ఇంట్లో ప్రొడక్ట్ వాడుతున్నావు. ఎలాగా వాడుతున్నావు? నీకు నచ్చాయి. ఇవి గూడా వాడి చూడు అని జెప్పి నా బ్యాక్ పెయిన్‌కి మేడం ఫుడ్ సప్లిమెంట్స్ నాకు ప్రిపేర్ చేశారు. నేను తర్వాత ఇంక అయ్యే అక్కడి నుంచే తెచ్చుకున్నా. తెచ్చుకొని స్టార్ట్ చేస్తే నాకు 1, 2 మంత్స్ కల్లా హాస్పిటల్‌లో మెడిసిన్ కంటే ఇది ఎక్సలెంట్‌గా రిజల్ట్ అనిపిచ్చింది లీడర్స్. నాకు హాస్పిటల్‌లో మెడిసిన్ యేసుకుంటుంటే ఒక్కరోజు 1, 2 డేస్ యేసుకోకపోయినా నాకు పెయిన్ కూర్చోడానికి ఇబ్బందిగా అనిపిచ్చేది. కానీ ఒక 1 మంత్ నేను కంప్లీటెడ్‌గా ఈ ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోంలోనే జర్నీకి ఎక్కడికెళ్ళినా నాకు ఇబ్బంది అనిపిచ్చట్లా కూర్చుంటే. ఇబ్బంది లేదు. ఫ్రీగా ఉంటుంది. బావుంటుంది. అప్పుడు నాకర్థమైంది. ఓహో! ఫుడ్ సప్లిమెంట్స్ గూడా ఎక్సలెంట్‌గా రిజల్ట్ బాగున్నాయి. హోమ్ కేర్ ప్రొడక్ట్ బాగున్నాయి. ఫుడ్ సప్లిమెంట్స్ బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. మరి ఈటి గురించి చెప్పడంలో తప్పు లేదు. మనం చేసుకోవచ్చు అని జెప్పి మేము తను గూడా తన ప్రాబ్లమ్‌కి, తన హెల్త్ ప్రాబ్లమ్‌కి గూడా వాడింది. తులసి గూడా క్లియర్ అయింది. మనిద్దరికి బావుందక్క. ఇప్పుడు మేమేం జేయాలంటే మళ్ళీ ఒకసారి మీటింగ్‌కి రండమ్మా అని జెప్పి సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్‌కి ఒంగోలు తీసుకెళ్లారు మేడం. మా ఫస్ట్ ఇంకా మేము బ్రహ్మయ్య సార్ మీ మాటలు ఏదైతే విని కనెక్ట్ అయ్యామో, అది లైట్‌గా వాడుకోవచ్చు, చెప్పొచ్చు అని మేము కనెక్ట్ అయ్యాము. సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్‌లో మాత్రం ఫిక్స్ అయిపోయామింక. అంటే ఇంక అంతమందిని జూసి, ఆ సార్‌ని చూసి, ఆ వచ్చే జనాన్ని చూసి, అసలు ఇంతుందా? ఇంత పెద్ద బిజినెసా? ఇలా చేసుకోవచ్చా? ఇంతమంది ఆడవాళ్ళున్నారు. ఇంతమంది చదువు లేని వాళ్ళున్నారు. ఇంతమంది చదువుకున్న వాళ్ళున్నారు. జాబులు జేసే వాళ్ళున్నారు. చాలా గొప్ప బిజినెస్ ఇది. మనమే తెలుసుకోలేదు తులసి అని జెప్పి, ఇంక ఫోన్‌లో, యూట్యూబ్‌లో మొత్తం చూసాం ఇంటికొచ్చి. సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్‌కెళ్ళొచ్చిన తర్వాత ఇంక మా మైండ్‌లో చెయ్యాలి. ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం గదా! ఇది చేద్దాము. గట్టిగా ఇంకా కూర్చొని ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇది బాగుంది. సరే చూద్దాం. మేడం బాగా చెప్తుంది. అక్కడ మనం చూసింది గూడా చాలా బాగుంది. సరే ఇది మనము గట్టిగా ఒక 5 మంత్సో, 6 మంత్సో చూద్దాము. ఖాళీగానే ఉన్నాము. పిల్లల్ని స్కూలుకి పంపించుకొని, మనకు తెలిసింది వాళ్ళు చెప్పింది ఒక 5 నెలలు, 4 నెలలు ఇని చూద్దాము. తర్వాత బాగుంటే కంటిన్యూ చేద్దాము. లేదంటే ఆగిపోదాం అని ఇద్దరం టైం పెట్టుకొని దిగాం దీంట్లోకి. దిగిన తర్వాత ఇంక వన్ బై వన్ ఎవరికి చెప్తున్నాం ఎళ్లి వాళ్ళకి, వీళ్ళకి అందరికి ఇంకా అమ్మాయి సర్కిల్ అమ్మాయికి, నా సర్కిల్‌లో నాకు చెప్పడం స్టార్ట్ చేశామింక. చెప్తే అసలు ఎవరికి చెప్పినా ఏమంటున్నారు? "ఏందమ్మా ఇదంతా మేము వాడాంలే ఈ ప్రొడక్ట్ గురించి, వీటి గురించి" అసలు ఎవ్వరు ఇనట్లేదు ఫస్ట్. ఎవరు ఇనట్లేదు. కాపోతే మా చెల్లి నన్ను చూసి మా చెల్లి, మా అన్నయ్య వాళ్ళు వీళ్ళు తలా ఒక ఐడీ యేశారు. ఐడీ యేసి కొన్ని ప్రొడక్ట్స్ స్టార్ట్ చేశారు. తనకు గూడా అంతే అటు సైడ్ గూడా ఒక 10 ఐడీల్లాగా తను తెలిసిన వాళ్ళు ఇంక కాదనలేరు గదా! అడిగితే అట్లా. ఇంక మేడంకి జెప్పాం. మేడం ఏంది మేడం ఎవరికి చెప్పినా మేమైతే బాగానే ఇన్ని వస్తున్నాం గానీ, ఎవ్వరు ఇనట్లేదు అంటే, "మీరెక్కడ ఇన్నారమ్మా 4 నెలలు నన్ను ఇసికించారు గదా! అలా కాదు ఫస్ట్ నేర్చుకోండి." ఇంగ సురేష్ సార్‌తో మాట్లాడిచ్చింది మమ్మల్ని. ఒకసారి సార్‌ని తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టింది. ఇలా చేయాలమ్మా, ఇలా చేయాలి. కొన్ని రోజులు నాతో హోమ్ మీటింగ్స్ మీకు ఇక్కడే నేను ఈ సర్కిల్‌లోనే హోమ్ మీటింగ్స్‌కొస్తా ఉంటాను. మీరు నాతో రండి. నాతో వచ్చి కొన్ని రోజులు హోమ్ మీటింగ్స్ నేర్చుకోండి. నేర్చుకుంటే మీకు చెప్పే విధానం తెలియాలి. మీరు ఫస్టు మీకు తెలియనప్పుడు మేమెలా చెప్పి నేర్పించి రండమ్మా అని ఇక్కడి దాకా ఎలా తీసుకొచ్చామో, మీరు కూడా మీ కింద అలాగే చేసుకుంటేనే ఇది మీరు తెలుసుకోకుండా అక్కడికెళ్ళి పేస్ట్‌లున్నాయి, సోపులున్నాయి, ఆయిలుంది అంటే ఎవ్వరు వాడరమ్మా. ఇది మీరనుకుంటున్నట్టు కాదు. చాలా గొప్ప బిజినెసు.
చాలా మంచి ప్రొడక్టు. వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం నేర్చుకోండి ఫస్టు. ఈ విధానం నేర్చుకున్న రోజు మీరు ఎక్కడికెళ్ళినా, ఎవరికి చెప్పినా వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసే దాన్ని బట్టి బిజినెస్ జరుగుతుంది అని జెప్పాడు. అవునా! సరే సార్ అయితే మీరు పిలవండి ఎక్కడికైనా వస్తామని జెప్పి, అప్పుడు శోభ మేడంకి చెప్తే కొన్ని హోమ్ మీటింగ్స్‌కి తీసుకెళ్లారు మమ్మల్ని. కందుకూరు ఒకటి, ఇక్కడ ఉలవపాడు, ఈ సర్కిల్‌లో సింగరాయకొండ కొన్ని హోమ్ మీటింగ్స్‌కెళ్తుంటే సార్ చెప్పే మాటలు ఆయన ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు అని కొన్ని నేర్చుకున్నాం. కొన్ని నేర్చుకున్నాకైనా మాకు 1, 2 అనంగానే రోజు ఇదే చెప్తున్నాడు గదా! ఎందుకు మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నారు వీళ్ళు. రోజు సార్ ఇదే గదా చెప్తున్నాడు. ఈ ఆలోచన మళ్ళీ. అంటే ఏందనక్క మనం చెప్పలేకపోతున్నాం. సార్ చెప్పినట్టు రోజు చెప్తుందే గదా! అని చెప్పి ఇద్దరం అదే మాట్లాడుకునేవాళ్ళం. కానీ లీడర్స్ చాలా మందికి అదే అనిపిస్తది. హ్మ్. మాకు ఇప్పటికి అర్థమైంది. రోజు అది చెప్పడం గాదు. ఆయన బోధనలో ఏముందో మనం అర్థం చేసుకోగలగాలి. కానీ మేము అది అర్థం చేసుకోలేక చాలా టైం వేస్ట్ చేసుకున్నాం. శోభ మేడం గూడా గట్టిగా చెప్తే ఈళ్ళెక్కడ ఆగిపోతారని మేడం గూడా పాపం మాకు చెప్పలేకపోయేది. మేము కొన్ని మీటింగ్స్‌కి రాండమ్మా, రాండమ్మా అని బతిమలాడితే ఎళ్ళేవాళ్ళం. కానీ ఇలాగే ఇంక మేము ఫిక్స్ అవ్వడానికి బూట్ క్యాంప్. ఇంక మేడము అక్కడ బూట్ క్యాంప్‌లో మమ్మల్ని చాలా చేంజ్ అయ్యాం మేము. ఒక్కసారి రండి ఇవన్నీ బతిమలాడి తీసుకెళ్లారు బూట్ క్యాంప్‌కి మేడం. మా ఫస్ట్ బూట్ క్యాంపు నేను డిసైడ్ అయ్యింది. మమ్మల్ని చేంజ్ చేసింది. మమ్మల్ని ఎస్టేజ్ ఫ్యామిలీలో ఈరోజు ఉండేలా చేసింది బూట్ క్యాంపే లీడర్స్. ఆ బూట్ క్యాంప్‌కెళ్ళిన తర్వాత మా ఆలోచనలు మారాయి. మా అన్నీ మారాయి. ఇంకేం లేదు. మనము ఎక్కడ నిరూపించుకోలేము. ఖచ్చితంగా ఎస్టేజ్ చెయ్యాలి. మనల్ని మనం నిరూపించుకోవాలి, గెలవాలి. ఇది ఇంత గొప్పదని మనకు తెలియక మనం ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసుకున్నాం అని చెప్పి తులసి, నేను బూట్ క్యాంప్‌లో డిసైడ్ అయ్యి గట్టిగా పట్టుకొని నేర్చుకోవడానికి స్టార్ట్ చేశాం లీడర్స్. డేస్ స్టార్ట్ చేస్తే ఇంక ప్రతి ఒక్క మీటింగ్‌కి ఇంక సారు మేము ఎక్కడికైనా పిలవండి సార్. అప్పటిదాకా మేము ఆలోచించాము. ఇంట్లో కూడా చెప్పుకున్నాము. ఇదిగో ఇది ఇలా ఉంది. మేము వెళ్లి చూసొచ్చాము. ఇది చేసుకుంటాము. మాకు కొంచెం టైం ఇవ్వండి. అంటే ఇంట్లో కూడా ఇంక ఒప్పించుకున్నాం అనమాట. సరే ఇదేదో మంచిది అంటున్నారు గదా! సరే చేసుకోండి. వాళ్ళకి తెలీదు మీటింగ్‌లకి ఇలా ఎళ్ళాలి, ఇలా చేయాలని ఫస్ట్‌లో. సరే ఖాళీగానే ఉన్నారు గదా! సరే చేసుకోండిలే అని జెప్పి వాళ్ళు గూడా ఇంట్లో గూడా మాకు పర్మిషన్ ఇచ్చారు. ఇంక అప్పటినుంచి స్టార్ట్ చేస్తే గట్టిగా పట్టుదలగా నేర్చుకోవడానికి మాకు చాలా రోజులు పట్టింది. ఏదైనా నేర్చుకోకుండా అయితే రాదు. నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తది. మనం ఎప్పుడైతే నేర్చుకుంటా పట్టుదలగా ఉంటామో ఖచ్చితంగా ఏదైనా సాధిస్తాం. ఇదే గాదు లీడర్స్ ఏదైనా. మనల్ని మనం మార్చుకున్న రోజు, అది ఇంట్రెస్ట్‌గా నేర్చుకున్న రోజే ఆ పనేంట అనేది దాని ఫలితం ఏంటని అర్థమవుతది. మనం ఇంట్రెస్ట్ పెట్టకుండా ఏదో పొయ్యాంలే, ఏదో మీటింగ్‌కి రమ్మన్నారనుకుంటే ఎవ్వరికీ రాదు లీడర్స్ అది. అప్పటినుంచి మాకు నేర్చుకున్న తర్వాత, మమ్మల్ని మార్చుకున్న తర్వాత గొప్ప గొప్ప లీడర్స్ వచ్చారు మా కిందకి. మా లైఫ్ లైనర్స్ అందరూ చక్కగా ఆ టీమ్ ఎలా వచ్చిందో గూడా మాకర్థం గాల. మేము ఆ టీమ్ ఎలా వచ్చిందంటే మమ్మల్ని మేము మార్చుకొని, నేర్చుకొని డిసైడ్ అయిపోయిన తర్వాత టీమ్ అదే వచ్చింది. మాకు ఫస్ట్ లైన్‌లో మంచి లీడర్స్ వచ్చారు. కొండాపురం అదే సార్ అన్నారు గదా! కొండాపురంలో అయితే హిస్టరీ సార్, తర్వాత రవణి సార్, రవిచంద్ర సార్, మళ్ళీ సుధాకర్ సార్, మధు సార్, దొరసాని మేడం అక్కడ ఫస్ట్ లైన్‌లో అసలు గ్రేట్ లీడర్స్ అన్నమాట. ఈళ్ళు మాకు లైఫ్ లైనర్స్‌గా రావడమే మా అదృష్టం. ఎంత గొప్ప లీడర్స్ అంటే మాకే మోటివేట్ ఇస్తారు. సార్ వాళ్ళైతే గవర్నమెంట్ టీచర్లు 1,00,000 అబోవ్ తీసుకుంటూ గూడా వెస్టేజ్ గురించి చెప్పగానే వాళ్ళు ఓహ్! ఈ ప్రొడక్ట్ అంటే మంచి ప్రొడక్టే. మాకు ముందే తెలుసు మేడం. ఆయన వాళ్ళు చదువుకున్న వాళ్ళు గాబట్టి తొందరగా ఈ ప్రొడక్ట్ ఏంటో తెలుసుకున్నారు. వీటి ఇలువేంటో తెలుసుకొని వాడడం స్టార్ట్ చేసి, ఈరోజు వర్క్ ఇలా ఉంటది సార్, బిజినెస్ ఇలా ఉంటదని కొన్ని మీటింగ్స్ సార్ వాళ్ళని తీసుకొస్తే అర్థం జేసుకొని వాళ్ళు ఈరోజు బిజినెస్ చక్కగా జేస్తున్నారు. మాకే మాకు కొన్ని తెలియని విషయాలు గూడా రమణయ్య సారు, రవిచంద్ర సారు వీళ్ళు ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి కొ ఇక్కడ మళ్ళీ సింగరాయకొండలో గంగయ్య సారొచ్చారు. సార్ గూడా ఎక్సలెంట్‌గా జేస్తున్నారు. గంగయ్య సార్ నుంచి ఇక్కడ ఇంకో సారు వీళ్ళందరూ మాకు ఈరోజు ఎంత పెద్ద లైనొచ్చిందంటే చాలా గొప్పగా ఫస్ట్ లైన్ మొత్తము అందరూ గవర్నమెంట్ టీచర్సు. మాకు అలా చాలా హ్యాపీగా ఉంది. అది ఎలా వచ్చిందంటే మేము నేర్చుకున్నాం. మమ్మల్ని చేంజ్ జేసుకోవడం వల్ల మాకు మంచి టీమొచ్చింది. ఎవ్వరికైనా సరే దీంట్లో డిసైడ్ అయ్యి నేర్చుకున్న వాళ్ళకి టీమ్ రాలేదే అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వస్తది.
అది ఎప్పుడంటే మనం పూర్తిగా మారినప్పుడు ఖచ్చితంగా టీం అయితే వస్తది. ఆ టీంని మనం చూసుకోగలిగేలాగా, మాట్లాడగలిగేలాగా ఆ టీం మొత్తం మనం అదే సురేష్ సార్ అంటారు గదా! "నీకు 100 మందిని ఇస్తాను. వాటిని మీరు నేర్చుకోకుండా ఏం జేస్తారు" అని. అలాగే మనం ఆ 100 మందినైనా మనం నేర్చుకున్నప్పుడు 1000 మందినైనా చూసుకోగలుగుతాము. మన కింద. మనం నేర్చుకోకుండా 100 మంది గాదు, 10 మంది ఒక్కరు గూడా నిలబడరు. ఎందుకంటే మనం నేర్చుకోవాలి. ఫస్ట్ వాళ్ళకి ఎలా చెప్పుకోవాలి, వాళ్ళ మీటింగ్స్‌కి ఎలా తీసుకెళ్ళాలి, అసలు ఈ ప్రొడక్ట్ అంటే ఏంటి అనేది మనం నేర్చుకోకుండా ఏం చేయలేం లీడర్స్. మేము నేర్చుకున్నాక మాకు మంచి టీమొచ్చింది. ఫస్ట్ లైన్‌లో సార్ వాళ్ళు వచ్చారు. మంచిగా ఈరోజు బిజినెస్ వర్క్ చేసుకుంటున్నారు. మళ్ళీ నా సెకండ్ లైన్ శ్రీదేవి మేడం. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి. తను తన నుంచి మళ్ళీ షాకిరా మేడం అని గ్రేట్ లీడర్. అమ్మాయి కూడా చక్కగా ఇప్పటిదాకా కొన్ని రోజులు రాలేదు. ఇప్పుడు వర్క్‌లోకొచ్చి చక్కగా చేస్తుంది. మేడం కింద వంశీ సారు, ఆహ్, సా సాయిదా మేడం ఈళ్ళు చాలామంది వచ్చారు. ఈళ్ళు గూడా అందరూ నాకు టీమ్ ఈరోజు అందరూ మంచి మంచి లీడర్స్ వస్తున్నారు. ఎందుకంటే నాకిప్పుడు అర్థమైందేంటి, నన్ను నేను కొన్ని విషయాల్లో చేంజ్ చేసుకొని, కొన్ని మీటింగ్స్‌కెళ్ళి తెలుసుకొని వాళ్ళకి చెప్పగలుగుతున్నాననమాట. దీంట్లో ఈ బిజినెస్ అంటే ఏంటి? దీంట్లో ఉండే ఇలువలేంటి? దీంట్లో మనం ఏం నేర్చుకోవాలి? దీంట్లో ఎలా ఉండాలి? ఎలా ప్రవర్తించాలి? ఎలా చేస్తే మనకు టీమొస్తుందనేది కొన్ని కొన్ని నేర్చుకొని, ఈరోజు నా లైఫ్ లైనర్స్ చెప్పుకోవడం వల్ల నాకు గొప్ప టీమొచ్చింది. ఇప్పుడు నేను చెప్పేదేంటంటే లీడర్స్ ప్రతి ఒక్కరికి గూడా టీమొస్తది. ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు. వెస్టేజ్ అంటే ఏంటో తెలియనప్పుడు మేము అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాం. అప్పుడు మాకు మేడము గట్టిగా మాట్లాడితే ఈళ్ళెక్కడ ఆగిపోతారా అని భయపడి ఆమె కొన్ని చెప్పలేదు. కానీ శోభ మేడం మమ్మల్ని చేసిన మోటివేషను మేమెవరిని చేసుండము. పాపం చాలా బాగా చెప్పేది పాపం. రండమ్మా చేసుకోండి బావుంటదని మాకర్థం గానప్పుడు. కానీ ఈరోజు మేము అర్థం చేసుకొని మేడంకి చాలా కృతజ్ఞతా భావంతో ఉన్నాము. ఈరోజు మేమిక్కడున్నాము. ఇంత మంచి కంపెనీలో ఉన్నాము. ఇంత మాకు చాలా గర్వంగా ఉంది. ఈ పొజిషనే ఈ చిన్న మా సక్సెసే మాకు చాలా గర్వంగా ఉంది. ఇంత గొప్ప కంపెనీలో ఈరోజు ఇద్దరం వర్క్ చేసుకొని నిలబడ్డాము ఒకరికొకరు. మాకింత మంచి లైఫ్ లైనర్స్ వచ్చారు అని చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి గూడా దీంట్లో ఉండే గొప్పతనం గురించి మనం తీసుకెళ్ళాలి. వాళ్ళకి తీసుకెళ్ళాలంటే ఫస్ట్ మనల్ని మనం మార్చుకొని, నేర్చుకొని వాళ్ళకి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం మనల్ని చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్తది వెస్టేజ్ కంపెనీ అనేది. వెస్టేజ్ కంపెనీ దొరకడం ఒక అదృష్టం అయితే, మనకి అసలు ముఖ్యంగా కొండేపి టీమ్‌లో ఉండడం అనేది చాలా గొప్ప విషయం లీడర్స్. ఎందుకంటే సురేష్ సారు ప్రతి ఒక్క విషయాన్ని మనకి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. అసలు ఆయన బోధనైతే అది గుర్తించాం లీడర్స్ మేము. ప్రతి ఒక్కరు గూడా గుర్తించాలని అనుకుంటున్నాము. ఎంత చక్కగా అమ్మ దీంట్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్టు ఎదుటి వాళ్ళని చూపించడం గాదు. నువ్వేం జేస్తున్నావు? నువ్వు మారావా? నువ్వు నేర్చుకున్నావా? ఫస్ట్ నువ్వు మారు. నువ్వు ఈ బిజినెస్‌కి సిద్ధమవ్వు. నువ్వు నేర్చుకో. టీమనేది ఎలా వస్తదనేది నువ్వు నేర్చుకున్న రోజు నీ ముందుకొస్తది. చాలా సార్లు చెప్తే మాకర్థం గాల. కానీ ఈరోజు సార్ చెప్పింది అక్షరాల నిజం. ఈరోజు మేము నేర్చుకున్నప్పుడు, మేము రెడీగా ఉన్నప్పుడు ఈ బిజినెస్‌కి తగ్గనట్టుగా 100% రెడీ అయిపోయినా చాలా వరకు మేము మార్చుకొని నేర్చుకున్నప్పుడు మాకు టీమనేది ఎక్సలెంట్‌గా వచ్చింది. ఈరోజు బిజినెస్ అంటే ఏందో తెలుసుకున్నాము. ఈ బిజినెస్‌లో ఉండే ఇలువలు తెలుసుకున్నాము. సార్ చెప్పిన మాటలు ఈరోజు మాకు చాలా వరకు అర్థమయ్యాయి. సార్ ఎందుకు చెప్తున్నాడా? చాలా సార్లు గూడా అనుకునేవాళ్ళం. ఈ చెప్పిందే చెప్తాడు వినా ఇంకా రాండి రాండి అంటాడని. కాదు లీడర్స్ చెప్పిందే చెప్పట్లేదు. అతను ఏం చెప్తున్నాడో ఒక్కసారి మనసు పెట్టానండి. చెప్పిందే చెప్పినట్టు ఇనపడేది ఎవరికంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి. వాళ్ళు డిసైడ్ అవ్వని వాళ్ళకి. డిసైడ్ అయిన వాళ్ళకి చెప్పిందే చెప్పినట్టు ఇనిపిచ్చదు లీడర్స్. అతను ఏం జెప్తున్నాడు. అదే మాటలు కావచ్చు. కానీ దాంట్లో ఒక బోధన ఉంటది. అది అర్థం చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఆయన చెప్పే ప్రతి మాట మన కోసమే. ఈరోజు అంత గొప్ప స్థాయికి వచ్చి సారు ప్రతి ఒక్కరికి గూడా మీ అందరూ గూడా రావాలమ్మా! అందరం గెలవాలి. ఈరోజు నేను 2,00,000 తీసుకోవడం గాదు. నా లైఫ్ లైన్‌గా నా కింద ఉండే ప్రతి ఒక్క ఆడబిడ్డ తలా ₹1,00,000 తీసుకొని నిలబడాలి అని చెప్పి ఆయన చెప్పే కొన్ని మాటలు మనకి ఎంత మోటివేట్‌గా ఉంటాయంటే, ఆయన మనల్ని అందరిని గెలిపించాలని ఆయన తపన, ఆయన కొన్ని సాక్రిఫైస్ చేసి గూడా పిల్లల్ని, ఇల్లుని వదిలేసి
మన కోసం ఎక్కడికంటే అక్కడికి మనం పిలిస్తే ఈ రోజు వస్తున్నారంటే ఆయన స్థాయి ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన మంచితనము, ఆయన చెప్పే మాటలు ఎందుకు చెప్తున్నాడు సార్ ఇలాగా. అందరికీ ఇంత ఇదిగా ఎవరు పేరెంట్స్ కూడా చెప్పరు, చెప్పరు లీడర్స్. పేరెంట్స్ కూడా ఏం చెప్తారు, కొన్ని మాటలే చెప్తారు, కొంత దూరమే తోడుంటారు. కానీ సారు మనకు అర్థమయ్యేలాగా, మనం అర్థం చేసుకున్నదాకా ఒకటికి 10 సార్లైనా నేర్చుకోండి, రాండి, చూడండి అని ఎంత ఓపిగ్గా, ఎంత సహనంగా ప్రతి ఒక్క మాట మనకు చెప్తున్నాడు. మనం ఇక్కడ నేర్చుకొని ఇక్కడ గెలవలేకపోతే ఎక్కడ గెలవలేము. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ప్రతి ఒక్క ఆడబిడ్డకి నిరూపించుకోవడానికి ఏదైనా అవకాశం వస్తే, నిరూపించుకోవాలనుకునే వాళ్ళకి అయితే గొప్ప అవకాశం అని నేనైతే చెప్తాను. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఏదైనా చేయడం చాలా ఇష్టం. ఒక వర్క్ పెట్టుకుని అది చేయలేకపోయాను, నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. కానీ ఇక్కడ ఏంటి, మన హెల్త్ ప్రాబ్లాన్ని క్లియర్ చేసుకొని మనకి ఒక మంచిగా బిజినెస్ చేసుకునే అవకాశం. చాలా మందికి ఆ మంచిని పంచుతున్నాము. ఇంత గొప్ప బిజినెస్ చూడండి. మన ఆరోగ్యం తగ్గించుకొని డబ్బులు తీసుకునే అవకాశం కూడా ఇక్కడే ఉంది. ఎంత అంటే మనకు లిమిట్ లేదు, ఎంతైనా తీసుకోవచ్చు. మన శక్తి, నీ ఓపిక, నువ్వెంత చేసుకుంటే అంత. ఈరోజు ముందా వెనక అదేం లేదు, ఆ తేడాలు కూడా లేవు. గమనించండి. చిన్న పెద్ద, జాబ్ ఉందా జాబ్ లేదా, చదువు ఉందా చదువు లేదా, ఇవన్నీ లేవు. అందరినీ ఈక్వల్ గా ఒకేలాగా డెవలప్ చేసే అవకాశం ఎక్కడుంది చూడండి లీడర్స్, వెస్టేజ్ కంపెనీలోనే ఉంది. ఒక తల్లి ప్రేమ ఎంత స్వచ్ఛమైందో ఎస్టేజ్ కంపెనీ కూడా అంతే స్వచ్ఛంగా ఉంది. దీన్ని మనం తల్లిని ఎలా నమ్ముతామో ఈ వెస్టేజ్ కంపెనీని కూడా నమ్మి మనం గట్టిగా నిలబడి నేర్చుకొని డిసైడ్ అయితే మంచి ఫ్యూచర్ ప్రతి తల్లి కోరుకుంటది. తన బిడ్డ మంచి ప్రయోజకుడు అవ్వాలి, మంచి పొజిషన్లోకి రావాలి, మంచి విలువలు సంపాదించుకోవాలని ప్రతి తల్లి కోరుకుంటది. వెస్టేజ్ కంపెనీలో కూడా, వెస్టేజ్లో వర్క్ చేసే ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క లీడరు మంచి స్థాయికి రావాలని మన అప్లైనర్స్ ప్రతి ఒక్కరు కోరుకుంటారు. తన పిల్లల కంటే కూడా ఇక్కడ లైఫ్ లైనర్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు అప్లైనర్స్. ఎందుకంటే మన నుంచి వచ్చారు వీళ్ళు, వీళ్ళని నిలబెట్టాలి, వీళ్ళని గెలిపించాలి అనే తపన ఉంటుంది పైనుంచి కింద వరకు. ఎవరికైనా సరే, ఇప్పుడు ఎంఎస్ సార్కి సురేష్ సార్ వాళ్ళని నిలబెట్టాలని తపన, సురేష్ సార్కి మనల్ని నిలబెట్టాలని తపన. ప్రతి ఒక్కరికి అప్లైనర్స్ అనేది అంత గొప్పగా ఆలోచిస్తారనమాట. మన తల్లిదండ్రుల పాత్ర వాళ్ళది, అప్లైనర్స్ది. ఎవరికైనా సరే చిన్న నుంచి పెద్ద వరకు ఈక్వల్గా సమానత్వంతో మంచి గొప్ప విలువలు ఉంది ఇక్కడ. అన్ని దొరుకుతున్నాయి. తల్లిదండ్రులు అనేది ఒక లెవెల్ వరకే చెప్తున్నారు, కానీ ఇక్కడ అప్లైనర్స్ మన స్టెప్ బై స్టెప్ ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి, ఇలా చేసుకుంటే ఇలా వస్తారు అని ప్రతి ఒక్కటి. సురేష్ సార్ అయితే లీడర్స్ మీటింగ్ పెట్టి అంత క్లీన్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒక్కసారి గమనించండి లీడర్స్, ఎవరు ఎవరు ఇంత ఘనంగా, ఇంత ఓపిగ్గా, ఇంత శ్రద్ధగా చెప్పి ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకురావాలి, ప్రతి ఒక్కరిని సక్సెస్ చేయాలి, ప్రతి ఒక్క ఆడబిడ్డకి మంచి జీవితం ఇవ్వాలని చెప్పి ఆలోచించేది ఎవరు, ఎవరు ఇంత నిజాయితీ పరంగా ఎక్కడ దొరుకుతుంది ఈ రోజుల్లో చూడండి. ఒక వెస్టేజ్ కంపెనీలో ఏముందో గమనించండి. నిజాయితీ ఉంది లీడర్స్. ఇదైతే మేము ఈ 1 ఇయర్ జర్నీలో అనుకునే వాళ్ళం, నేను మా ఫ్రెండ్, ఏందో తిరుగుతున్నామో, ఎందుకు తిరుగుతున్నామో అర్థం కావట్లేదని. మేము చాలా గొప్ప విషయాలు నేర్చుకున్నాము. ఈ ఫస్ట్ డబ్బులు వచ్చేది పక్కన పెడితే, మాకు చెక్కులు వచ్చేది పక్కన పెడితే, ఏం నేర్చుకున్నాము మేము ఇక్కడ, ఏం మార్చుకున్నాము, ఒకరితో మాట్లాడే విధానం నేర్చుకున్నాము. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనం ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకి రెస్పెక్ట్గా ఉంటుంది అనేది కొన్ని విలువలు నేర్చుకున్నాము. చాలా నేర్చుకున్నాము. మేము అప్పుడు అనుకునే వాళ్ళం వేస్ట్గా వచ్చామని, వేస్ట్గా అయితే రాలేదు. కానీ మేము చాలా గొప్ప కంపెనీలోకి వచ్చాము, చాలా విలువలు నేర్చుకున్నాము, ఈరోజు ఒక స్థాయిలో ఉన్నాము. ఇంకా ఇక్కడి నుంచి మేము నలుగురికి చెప్పుకొని మార్చుకుంటూ ముందుకు తీసుకొని పోయి ఇంకా ఇంకా మా స్థాయిని పెంచుకోవాలని మా అప్లైనర్స్ సపోర్ట్తో ఇంకా ముందుకెళ్ళాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాము. సురేష్ సార్కి అయితే మేము ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన మాకు ఎంత, మాకే కాదు లీడర్స్, ప్రతి ఒక్క ఆడపిల్లకి, ప్రతి ఒక్క లీడర్కి, డిసైడ్ అయిన ప్రతి ఒక్కరికి ఆయన మాట అర్థం చేసుకుంటే అందరికి ఇదే విధంగా చెప్తాడు. ఒకరే నాకు ఇదే, ఒకరు లేదని ఉండదు. ఈ కొండేపు టీంలో ప్రతి ఒక్కరికి సమానత్వ భావం సార్ దగ్గర ఉంటది, అందరికి చెప్తాడు. కానీ అది మనం వినే తీరు, మనము అది తీసుకునేది ఏం తీసుకుంటాము. సార్ అంటారు కదా, అమ్మ ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏం తీసుకోవాలి, మీకు నెగిటివ్స్ పక్కన పెట్టి పాజిటివ్గా
మీకేం ఏం కనెక్ట్ అయిద్దో దాన్ని పట్టుకొని వెళ్ళండి అని. అలాగే ప్రతి ఒక్కసారి సార్ మాటల్లో ఏదో ఒకటి మాకు అర్థమవుతూనే ఉంది. ఈరోజు సార్ మాటలు వినే మేము ఈ స్థాయికి వచ్చాము. ఇది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము లీడర్స్. ఎందుకంటే సారు ఏం చెప్పినా లీడర్స్ మీటింగ్ పెట్టినా అదివరకు మీటింగ్స్ అంటే ఏం పోతాం అనిపించేది. కానీ ఇప్పుడు నిజంగానే సార్ అసలు దొరకట్లేదు. ఆయన మాటలు ఇందామన్నా కానీ బిజీ అయిపోయాడు. ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఇంకా ముందు ముందు ఇంకా సారు మనకి ఎంఐసార్ లాగే సెమినార్స్లో కనిపించాల్సిందే. అందుకే లీడర్స్ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆయన మనకు అందుబాటులో ఉన్నప్పుడే ఆయన పెట్టిన లీడర్స్ మీటింగ్ అన్నిటికీ మనం అటెండ్ అవుతూ ఇంకా ఇంకా కొన్ని నేర్చుకుంటూ మనల్ని మార్చుకుంటూ సార్ దగ్గర ఉన్నప్పుడే మనం ఈ లీడర్స్గా ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఆయన చెప్పే మాటలు తీసుకుందాం, అందరం విందాము. ఆయన ఏ విషయం అయితే చెప్తున్నాడో ఆయన ఆయన చెప్తున్నాడు, నేను ఏదైతే చేసి ఇక్కడ దాకా వచ్చానో మీకు అదే చెప్తున్నా. మీకు నేను ఏదైతే అప్లై చేస్తున్నానో మీ కింద కూడా అదే అప్లై చేయండి. కాపీ పేస్ట్ బిజినెస్ అమ్మ, పైన ఏం చేస్తారో కింద దాకా అదే వస్తుంది. మీ అప్లైనర్స్ నుంచి మీ డౌన్లైనర్స్ దాకా మొత్తం అదే వస్తుంది అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. మనం అది అర్థం చేసుకునే విధానంలో చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకు చెప్తున్నాడా ఈయన ఇంత ఇంత ఘనంగా చెప్తున్నాడే అని చెప్పి. కానీ చాలా మంది ఇదే రోజు చెప్పే మీటింగే కదని లైట్ తీసుకుంటున్నారు. అలా తీసుకోవద్దు. ఇప్పుడు సార్ చెప్పిన మాకైతే శోభ మేడం ప్రతిరోజు కాల్ చేసి ఏదో ఒకటి చెప్తానే ఉంటది. ఫస్ట్ మాకేమనిపించేది ఇంకేం పని లేదా అనిపించేది. కానీ ఇప్పుడు మేడం కాల్ చేస్తే ఆమె ఏం చెప్పినా వినాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ మాటలకున్న ఇలువేందో మాకు అర్థమైంది. మాకు దినేష్ సార్ కూడా ఈ కొన్ని విషయాలు మాకు టెక్నికల్ ప్రాబ్లంగా ఈ ఇష్యూస్ తెలియపోయినా ఎప్పుడు కాల్ చేసినా సార్ ఇదిగో ఈ ఐడి ఇష్యూ ఉంది, ఈ ఐడి ఇది ఏంటి సార్ అంటే ప్రతి ఒక్కడు కూడా కాదు లేదు నాకు కుదరదు అనడు. సరే మేడం, సరే చేద్దాం, ఏం చేద్దాం, ఓకే మేడం, ఇట్లాగా తను మాట్లాడే సంస్కారం కానీ మాకు ఈరోజు అర్థమైంది వాళ్ళ విలువలు అంటే ఏంటి, వాళ్ళ మాటల్లో ఉన్న విధానం, ఆ గొప్పతనం ఏంటో ఈరోజు మేము అర్థం చేసుకున్నాము. ఎవరైనా సరే లీడర్స్ అప్లైనర్స్ ఒకటే చెప్తారు, తన పిల్లలు ఎలాగో వీళ్ళకి లైఫ్ లైనర్స్ అలాగా, వాళ్ళని గెలిపిస్తే వీళ్ళు గెలిచినట్టే. ఒకరి పట్ల ఒక భావం, ఒకరి పట్ల ఒక భావం అసలు ఎవరికీ ఉండదు. అందరి సమానత్వంతో ముందుకు తీసుకురావాలి, గెలిపించాలన్న పట్టుదలతోనే ప్రతి అప్లైనరు ప్రయత్నిస్తారు. కానీ చాలా మంది నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. వాళ్ళతోనే అలా ఉంటున్నారు, వీళ్ళతోనే ఇలా ఉంటున్నారు, వాళ్ళని చూస్తున్నారు. అలా ఏముండదు లీడర్స్. అందరికీ సార్ విషయంలో కూడా మేము చాలాసార్లు ఇదే అనుకునేవాళ్ళం, మనకి సరిగా హోమ్ మీటింగ్స్ ఇవ్వట్లేదు, అటు సైడ్ వెళ్తాడు, ఇటు సైడ్ వాళ్ళకైతే బాగా ఇస్తున్నాడు, మనకైతే ఇవ్వట్లేదు. శోభ మేడం విషయంలో కూడా అలాగే అనుకున్నాం. కానీ ఇదంతా తప్పని మాకు అర్థమైంది. ఇలా మాట్లాడుకోకూడదు. ఇలా మాట్లాడుకున్నన్ని రోజులు మాకు అసలు టీములు రాలేదు. కరెక్ట్గా మాకనేది ప్లాట్ఫామ్ కూడా కరెక్ట్గా అనిపించలేదు. ఈరోజు ఆ మాటలకున్న ఇలువేంటి, అసలు ఈ కంపెనీకి ఉన్న ఇలువేంటి, దీంట్లో వర్క్ చేయడం వల్ల మనకి ఏమొస్తుందని డిసైడ్ అయిన రోజు ఈరోజు వాళ్ళ మాటల్లో ఉన్న గొప్పదనం ఈరోజు అర్థమైంది లీడర్స్. ఎందుకు చెప్తున్నారని అర్థం చేసుకొని ఈరోజు పట్టుకొని ముందుకు వస్తే మాకు మంచి టీం వచ్చింది, చెక్కులు వస్తున్నాయి, చాలా హ్యాపీగా. ఈరోజు ఇంట్లో కూడా ఎంత రెస్పెక్టెడ్గా, ఫస్ట్లో అయితే మేము అర్థం చేసుకున్నప్పుడు ఊరికి వెళ్ళిపోతున్నారు వస్తున్నారని పట్టించుకునేవాళ్ళు కాదు. ఈరోజు కూడా ఇంట్లో ఉండే గౌరవం, ఈరోజు మనం మన కాళ్ళ మీద నిలబడి మనం సంపాదిస్తున్నప్పుడు ఏదైనా రూపాయి అయినా మన సొంతంగా మనం ఖర్చు పెట్టుకోగలుగుతున్నాము. ప్రతి ఒక్క దానికి వాళ్ళని అడగకుండా, ఇంట్లో వాళ్ళ మీదే డిపెండ్ అవ్వకుండా ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా మన సొంత కాళ్ళ మీద మనం నిలబడి ఈరోజు ఇంట్లో స్వతంత్రంగా ఉన్నాము అంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వెస్టేజ్ కంపెనీ అసలు శోభా మేడం రూపంలో ఏదో ఏదో జన్మలో ఏదో అంటారు కదా సారు, మా తాతల తండ్రులు చేసుకున్న పుణ్యమో ఏంటో ఈ రూపంలో వచ్చింది అని నాకైతే అలాగే అనిపిస్తుంది. ఏదో ఒక జన్మలో ఉన్న అదృష్టం ఈ రూపంలో మనకు వచ్చిందేమో అని చెప్పి నాకు ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఈ కంపెనీలో ఉంటున్నందుకు, ఇలా వర్క్ చేసుకుంటున్నందుకు, ఇంత మంచి గొప్ప మనకి సురేష్ సార్ టీంలో, ఈ కొండేపి టీంలో ఇంత మంచి మాకు శోభ మేడం ఒక అప్లైనర్గా ఆమె చెప్పిన మాటలు ఇవన్నీ చాలా ఈరోజు మాకు అర్థమవుతున్నాయి. ఈరోజు అసలు ఏం ఏం నేర్చుకున్నాము,
ఈ కంపెనీలో మేము ఏం తీసుకున్నాం అనేది మాకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ బిజినెస్ అర్థం అవ్వాలంటే మీటింగ్స్‌కి వెళ్ళినప్పుడు అసలు ఇదేంటో వినాలి. శ్రద్ధగా మనం ఏ లీడర్స్ మీటింగ్ అయినా, ఫ్లోర్ మీటింగ్స్ అయినా, సెమినార్స్ అయినా, ఏదైనా అప్పుడు మేము వినకే కొంత టైం వేస్ట్ చేసుకున్నాము. కానీ ఇప్పుడు అలా ఎవ్వరు చేసుకోవద్దు. శ్రద్ధగా మీటింగ్ వినండి. ఫస్ట్ వరకు సార్ ఏదో చెప్తాడు. ఫస్ట్ కూర్చొని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీటింగ్ వింటేనే మీకు అర్థమవుతుంది అని ఫస్ట్ చెప్పినప్పుడు మేము అర్థం చేసుకోలేదు. కానీ ఇప్పుడు అర్థం చేసుకొని మేము మీటింగ్స్‌లో కూర్చొని వింటుంటే ఈ మీటింగ్ గొప్పతనం, ఈ కంపెనీ గొప్పతనం తెలుసుకోగలిగినప్పుడే మాకన్నీ వచ్చాయి. ప్రతి ఒక్కరు గూడా కొత్తగా వచ్చిన వాళ్ళైనా, అర్థం చేసుకోలేని వాళ్ళైనా, నిలబడలేని వాళ్ళైనా, ఎవరైనా వినకనే మీటింగ్స్ వినకనే ఈ కంపెనీ గురించి గూడా అదేముందిలే మేము చూసాము, ఎళ్ళాము, వచ్చాము, అక్కడేం లేదు. అక్కడేమి లేక గాదు లీడర్స్, అక్కడేం తెలుసుకోక, అక్కడేమి చూడక, అక్కడ ఉన్నదాన్ని చూడాలి, అక్కడున్నదాన్ని తెలుసుకోవాలంటే ఫస్టు సార్ అంటాడు గదా! నువ్వు అక్కడ నీ ఆలోచనంతా పక్కన బెట్టి వినాలి. ఆ ఫోను పక్కన బెట్టి వినాలి అని. అది నువ్వు చెయ్యక, నువ్వక్కడ ఫోను పక్కన బెట్టి, ఆ మీటింగ్ ఏంటో చూసి, అదేదో వినుంటే అక్కడ ఏముందో మీకు అర్థమవుతది. అది ఇన్న వాళ్ళే లీడర్స్ అలా ఎళ్లి ఈరోజు వెస్టేజ్ కంపెనీ నుంచి ఏముందో తెలుసుకొని వాళ్ళు ఫెయిల్ అయ్యారే కానీ, తెలుసుకున్న వాళ్ళు ఎవ్వరూ ఫెయిల్ అవ్వలేదు. ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. ప్రతి ఒక్కరు మంచి గొప్ప స్థాయికెళ్తారు. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈ ఎస్టేట్ కంపెనీలో పట్టుకొని ఉంటే ఒక తల్లి చేయిలాగా ఎంత స్థాయికి తీసుకెళ్ళిద్దనేది నాకు అర్థమైంది. ప్రతి ఒక్కరు గూడా డిసైడ్ అవ్వాలి. శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధగా వినాలి. నేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీటింగ్స్‌కెళ్ళినప్పుడు ఏదైనా సరే సారు ఎన్ని సార్లు చెప్తాడు సురేష్ సార్ గాని. అసలు మనకి వాళ్ళు చెప్పే మాటలు ఇవాళ మనకు అసలు సార్ దొరకటము కొండేపు టీమ్‌లో ఆయన చెప్పే క్లాసు ప్రతి ఒక్కటి గూడా మన డెవలప్‌మెంట్ గురించి. అది వినలేక చాలామంది సారు మాటలు ఎందుకిలా జెప్తున్నాడు? ఎందుకు ఊరికే అని చాలామంది లైట్ తీసుకుంటున్నారు. కానీ లైట్ తీసుకోవద్దు. ఎవరు జెప్పినా మన అప్లైనర్సు మనం గెలిపించడానికే జెప్తారు. సారయితే ఒకటే ఏదైనా సరే పట్టుదలగా మనం మాకైతే చాలా సార్లు తులసికి గాని, నాకు గాని, శిరీష మేడంకి గాని, మేము ఎప్పుడైనా డీఎల్‌సీ‌లో కూర్చున్నప్పుడు గూడా, ఇప్పుడు మీకు అర్థమైందమ్మా నేను చెప్పిన విషయం. మీకదే నీ లైఫ్ లైనర్స్‌కి కింద మీరు కాపీ పేస్ట్ చేయండి దీన్ని. మీకైతే నేనేదైతే చెప్తున్నానో అది మీ లీడర్స్‌కి చెప్పుకోండి అని చాలా మంచి విషయాలు ప్రతి ఒక్కరికి గూడా సమానత్వంతో చాలా మంచిగా జెప్తాడు. ఆయన చెప్పే మాటలే ఈరోజు మమ్మల్ని నిలబెట్టాయి. శోభా మేడం చేసిన మోటివేషను ఆమెకు ఈరోజు ఈ గొప్ప స్థాయికి తీసుకొచ్చాయి. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము తులసి మేడం నేను. ప్రతి ఒక్క లీడర్ చెప్పేది ఇదే లీడర్స్. ఈ ఈ వెస్టేజ్ కంపెనీ దొరకడమే ఒక అదృష్టం. దీంట్లో మనకి ఇంత మంచి అవకాశం దొరకటం అదృష్టం. దీన్ని అదృష్టంగా భావించి ఎవరైతే పట్టుకొని ముందుకొస్తారో ప్రతి ఒక్కరు గెలవచ్చు. మాట్లాడొచ్చు. నా లైఫ్ లైనర్స్ కూడా ప్రతి ఒక్కరికి గూడా ఇదే అవకాశం ఉంది. ఇది ఏంటో మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి. చూడండి ఎక్కడో గాదు మన టీమ్‌లోనే చూడండి. మన కొండేపు టీమ్‌లోనే గెలిసిన లేడీస్ ఉన్నారు. కందుకూరులో శ్రీదేవి అక్కుంది. ఆ అక్కని చూస్తే ప్రతిసారి నాకు చాలా గర్వంగా అనిపిస్తది. స్టార్టింగ్‌లో అక్క గూడా కొంచెం మాతో ఎనక ముందుగానే వచ్చిన వాళ్ళమే. కానీ మేము ఫస్ట్ పట్టించుకోలేదు. కానీ అక్క ఫస్ట్ నుంచి సార్ వాళ్ళు చెప్పినయి పాటిస్తుంది. అక్కని చూసినప్పుడు నాకొకటే అనిపిచ్చిద్ది. నిండుగా అనిపిచ్చిద్ది మనస్ఫూర్తిగా. ఎవరితో గూడా చూడగానే నవ్వి దగ్గరగా తనా తను చూస్తే నాకు ఎంతో హ్యాపీగా అనిపిచ్చిద్ది. ఈరోజు ఎవ్వరితో తను ఇలా ఉండాలి, అలా ఉండాలి అందరితో సమానంగా క్రాస్ లైన్సా ఇది నా లైఫ్ లైన్స్ కాదే, నా డౌన్ లైన్స్ కాదు అలా ఉండదనమాట. చూడగానే ఒక నవ్వడం, తన మొహంలో నిండుతనం కనిపిచ్చిద్ది నాకు. అలా ఎందుకుంటారంటే మనసులో ఏమీ లేని వ్యక్తుల దగ్గర అలా ఉంటది. నాకు శ్రీదేవి అక్కని చూస్తే చాలా గర్వంగా అనిపిస్తది. అక్క ఎవరితో కూడా మంచిగా మాట్లాడిద్ది. ఫస్ట్‌లో అయితే సుజాత నేను మాట్లాడలేనని చేపట్టుకునేది. కానీ
అక్క దగ్గర ఏముంది, అక్క ఏం నేర్చుకుంది, అక్క ఎలా ఈరోజు ఇలా ఎవరెవరినో చూడాల్సిన అవసరం లేదు. మన దాంట్లోనే లీడర్స్ చాలా మంది సక్సెస్ అయిన లీడర్స్ ఉన్నారు. ఇంకెవరో కాదు, శ్రీదేవి అక్కని చూస్తే నాకు అలా అనిపించిద్ది. ఎవరినో కాదు, శ్రీదేవి అక్క అసలు మాట్లాడనే చేత కాకుండా ఎందుకు ఇలాంటి స్థాయికి వచ్చింది అని నేను ఆలోచిస్తే, అక్కకున్న సంస్కారం, అక్క నేర్చుకున్న విలువలు, డీసెంట్గా ఉంటుంది. ఏం కావాలో అది పట్టుకుంది. ఈ ఈ ఏం కావాలి, వెస్టేజ్ చేయాలంటే ఏం కావాలి, అక్క ప్రతి ఒక్క మీటింగ్కి అసలు మేము కూడా వెళ్ళలేదు. మేము అక్క వెళ్ళిన మీటింగ్స్లో సగం మీటింగ్స్ కూడా వెళ్ళుండం. మాతో పాటే వచ్చింది, కానీ మేము మిస్ చేసాము. అక్క ప్రతి ఒక్క మీటింగ్కి వెళ్ళి నేర్చుకొని ఈరోజు 50,000 నెలకు తీసుకుంటుందంటే 1 ఇయర్లోనే. లీడర్స్ గమనించండి, ఎక్కడో ఎతకబనలా, మన కళ్ళ ఎదురుగా, మా కళ్ళ ఎదురుగా జరిగింది. శ్రీదేవి అక్క మా కళ్ళ ఎదురుగానే వచ్చింది టీంలోకి. ఈరోజు మన కళ్ళ ఎదురుగానే అక్క సక్సెస్ చూసాము. ఎక్కడో చూడొద్దు, ఇక్కడ మన టీంలోనే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అంతకంటే మనకు ఒక గురువు ఉన్నారు. సురేష్ సార్ మాటలు మనల్ని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి, ఎంత సక్సెస్ అయినా మనకు తీసుకొస్తాయి. మనం ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. అసలు శ్రీదేవి అక్కని చూస్తే చాలా మంది ఆడపిల్లలు ధైర్యం వస్తుంది. ఆ ఏం చెప్పకపోయినా, ఏమి మాట్లాడకపోయినా ఒక నిండుతనం. ఒకటే చెప్పిద్ది, సుజాత నాకు ఇది ఫస్ట్ భయం వేసేది, ఇప్పుడు నేను కొంచెం ఫ్రీ అయ్యాను. కానీ ఏమి ఎలా చేసింది నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేసిద్ది. అసలు మాట్లాడవు కదా అక్క, నువ్వు మాట్లాడవు కదా, ఎలా ఎలా అంటే నేను ఒకటే, అక్క సక్సెస్ కారణం ఒకటే, ఇంకేం లేదు. ప్రతి మీటింగ్ హైదరాబాద్ అని, మైసూర్ అని, ప్రతి ఒక్కదానికి విజయవాడ అని, ఎక్కడ మీటింగ్ ఉన్నా మేమైనా చాలా మీటింగ్స్కి వెళ్ళలేదు. ప్రతి ఒక్క మీటింగ్కి వెళ్ళి ఈరోజు అందరికీ ఆ, ఈ శ్రీదేవి అక్కని చూసి నేర్చుకోవచ్చు అనేలా ఉంది. అలాగే లేదు, ప్రతి ఒక్కరూ కూడా అదే సార్ అంటారు కదా, సురేష్ సార్ అంటారు, అమ్మ ఫస్ట్ ఆ నెగిటివ్ తీసేసి పాజిటివ్గా ఆలోచించండి అమ్మ అని. ఎప్పుడైతే మనం నెగిటివ్ థాట్స్ తీసేసి పాజిటివ్గా ఆలోచిస్తామో ప్రతి ఒక్కరిలో లీడర్స్ ఉంటారు. ప్రతి ఒక్కరు గెలవచ్చు, ప్రతి ఒక్కరు ముందుకు రావచ్చు. ఏదైనా కూడా లీడర్స్ ఇక్కడ ఏంటంటే, నీ కళ్ళతో నువ్వు చూసి, నీ చెవులతో నువ్వు వింటేనే మాట్లాడమ్మా అంటారు. అలాగే ఏదైనా మన కళ్ళతో మనం చూడకుండా ఎవరో ఏదో చెప్పారు మా మీద ఇట్లా అని, ఇలాంటి అసలు మనం తీసుకోకూడదు ఇక్కడ. తీసుకుంటే అసలు సక్సెస్ అవ్వలేము, ముందుకు రాలేము. ఏదైనా ఉంటే పాజిటివ్గానే ఉండాలి. ఎవరైనా ఏదైనా మాట్లాడారా, సరే మనకు అవసరం లేదు, మనం పాజిటివ్ని పట్టుకొని వెళ్ళిపోదాం. దానివల్ల మనకేమైనా ఉపయోగం ఉందా? ఏమి లేదు. సార్ అంటారు కదా, అమ్మా మనం వాటి వల్ల 4 మాటలు మాట్లాడి వేస్ట్ చేసుకోవడం కంటే పాజిటివ్గా ఒక్క మాట మాట్లాడుకుంటే ఒక స్టెప్ ముందుకు వెళ్తాము. ఇది గమనించండి, ఇది గుర్తించండి, ఆ నెగటివ్స్ తీసేయండి, పాజిటివ్గా వెళ్ళండి. ఇన్ని రోజులు మీరు ఉన్న వాతావరణము, మీరు పెరిగిన విధానము, మనం అందరినీ అంటాడు, మనం ఉన్న వాతావరణం, మనం పెరిగిన విధానం, కొన్ని విలువలు తెలియకుండా, కొన్ని మనకి గొప్ప గొప్ప రంగాల్లో ఎలా చేయాలి, ఎలా మాట్లాడని తెలియకుండా ఉన్నాము. ఈరోజు ఒక మంచి గొప్ప కంపెనీలోకి వచ్చాము. ఇక్కడైనా కొన్ని విలువలు నేర్చుకొని, కొన్ని ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఎలా ముందుకెళ్ళాలని మంచి విషయాలు నేర్చుకుంటే అందరూ ముందుకెళ్తాము. నెగిటివ్ థాట్స్ తీసేయండి. ఎవరి పట్లన్నా ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ చేసుకున్నా, ఏదైనా ఎవరైనా మాట ఇలా అన్నారన్నా కూడా అవి వదిలేసేయండి, పట్టించుకోవద్దు. ఒకరి నుంచి ఒకరికి పాస్ చేయకండి నెగిటివ్ని. పాజిటివ్నే పాస్ చేసుకుంటా, పాజిటివ్నే ముందుకు తీసుకెళ్తా, పాజిటివ్గా ఉండండి. అలా ఉన్నప్పుడే ప్రతి ఒక్కరం గెలుస్తాము. నెగిటివ్ థాట్స్ వద్దు అని చాలాగా అసలు ఆయన బోధన ఎంత ఈరోజు మాకు అర్థమైంది. ఆయన ఎందుకు ఇంత చెప్తాడు, ఎందుకు పదే 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 రిపీట్ చేసి ఫ్లోర్ మీటింగ్స్లో ఇలా చెయ్యాలి. మనం ఏదైనా రియాక్ట్ అవ్వద్దు. ఏదైనా ఒక ఇష్యూని తెలిసినప్పుడు రియాక్ట్ అవ్వకుండా రిసీవ్ చేసుకోండి దాన్ని. అప్పుడే మీ గొప్పతనం ఏంటనేది ఎదుటి వాళ్ళకి అర్థమైద్ది. మీరు చిన్న విషయానికి కూడా రియాక్ట్ అవుతారు, రియాక్ట్ అవ్వద్దు. అది రిసీవ్ చేసుకుంటే చాలా చిన్నదే, ఆ రియాక్ట్ అయితే మీకు అది పెద్దలాగా అనిపిస్తుంది. ఏదైనా కానీ మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది లీడర్స్. మాకు అవన్నీ అర్థమయ్యాయి. ఈరోజు సార్ చెప్పిన ప్రతి మాట ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు ఇంతగా బోధన ఇస్తున్నాడు మనకి అని చెప్పి, ఒక గురువుగా, ఒక గొప్పగా, చాలా గర్వంగా మేమైతే సార్ని భావిస్తున్నాము. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట తీసుకుంటాము. ఆయన ఏం చెప్పినా చేస్తాము. మేము డిసైడ్ అయ్యాము ఈరోజు. ఎందుకంటే ఆయన మాటల్లో ఏముందో మాకు అర్థమైంది.
ఆయన మాటలంటే మేము ఎక్కడికి వెళ్తామో మాకు అర్థమైంది. ప్రతి ఒక్కరు కూడా ఇలా డిసైడ్ అయ్యి ముందుకు రావాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. నాకు అర్థమైంది ఇదే లీడర్స్, మనము మీటింగ్స్కి వెళ్ళాలి, నేర్చుకోవాలి, మార్చుకోవాలి. మనం పట్టుదలతో ఏదైనా సరే, పట్టుదల అనేది లేకుండా ఏం చేయలేము. మనం గట్టిగా పట్టి ఒక గోల్ పెట్టుకొని, సార్ అంటాడు కదా, గోల్ లేకపోతే గోల్మాల్ అయిపోతామమ్మా అని. డిసెంబర్ అని, మే అని, జూన్ అని చాలా మంది మన వెస్టేజ్ కంపెనీలో గోల్స్ పెట్టుకుంటారు. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే ఒక గోల్ పెట్టుకొని ఈ టయానికి నేను ఇది రీచ్ అవ్వాలని ఒక పట్టుదలగా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. 1,00,000 తీసుకోవాలి 1 ఇయర్ కని కూర్చున్నా కనీసం 50,000 తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా పట్టుదల పెట్టుకుంటే చేయగలరు. మేము కూడా డిసెంబర్కి ఎల్ఓవి తీసుకోవాలి, ఎల్ఓవి తీసుకుంటేనే ఆ, మన గెలిచినట్టు అనుకొని నేను తులసి జూన్ నుంచి డిసెంబర్ వరకు పెట్టుకున్నాం. ఇద్దరం ఎల్ఓవి తీసుకోగలిగాము డిసెంబర్ కల్లా. అలాగే ప్రతి ఒక్క లీడర్స్ కూడా పెట్టుకొని అందరూ సక్సెస్ అవ్వాలి, అందరూ ముందుకు రావాలి, అందరూ నేర్చుకోవాలి. ఈ నెగిటివ్ థాట్స్ తీసేసి అందరూ పాజిటివ్గా ఉండాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఈ జూమ్లో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను అందరూ క్షమించాలి. ఆ, నాది ఒక్కటే లీడర్స్, ఎవరి పట్ల ఏమీ ఉండదు. ఏ అప్లైనర్స్కైనా అందరు డౌన్ లైనర్స్తో సమానత్వం ఉంటుంది. మన పైనుంచి సార్ అయినా, శోభ మేడం అయినా, దినేష్ సార్ అయినా, ప్రసాద్ సార్ అయినా, ప్రతి ఒక్కరు కూడా మనందరినీ సక్సెస్ చేయాలి, మనందరినీ ముందుకు తీసుకెళ్ళాలి, మనందరినీ నడిపించాలి. వాళ్ళ లక్ష్య తీసుకోవడం కాదు, అందరికీ లక్ష్య ఇప్పించాలి. అందరి మన కందుకూరు సెమినార్ టీం అందరినీ, ఆడబిడ్డలందరికీ లక్ష్య ఇప్పించి సెమినార్లో నిలబెట్టాలని వాళ్ళు మంచి సంకల్ప బలంతో ఉన్నారు. దానికి మనం కూడా సహకరిస్తేనే అక్కడికి చేరుకోగలుగుతాం. మన కోసం చెప్తున్నారు, ఎవరి కోసం కాదు, మన కోసం, నా కోసం చెప్తున్నారని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. నా కోసం సార్ ఇది చెప్పాడా, నా కోసం నన్ను నిలబెట్టడానికి సార్ ఇలా చెప్తున్నాడని ప్రతి ఒక్కరిని తీసుకోవాలి. నా కోసం, నా కోసం, నా కోసం అని మనం అందరం ఎవరికి వాళ్ళు అనుకున్నప్పుడే అందరం అక్కడ ఉండగలుగుతాము. సార్ వాళ్ళు మంచి మాటలు, వాళ్ళు చెప్పే వాళ్ళు ఈరోజు మంచి సక్సెస్ని తీసుకొని అదే మనకు పంచుతున్నారు. మనల్ని కూడా అక్కడే నిలబెట్టాలి. మనం చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చారమ్మా మీరు. సురేష్ సార్ చెప్తారు, ఒకసారి గుర్తు చేసుకోండి లీడర్స్. అందరం చిన్న చిన్న జీవితాలు, రేపటి రోజు గురించి ఆలోచించి బాధపడే వాళ్ళం. మన జీవితాలను మార్చుకునే మంచి అవకాశం వచ్చింది లీడర్స్. మార్చుకోండి. అందరూ రండి, నేర్చుకోండి, అందరూ ముందుకెళ్దాం. మీరు తలా ఒక లక్ష్య తీసుకొని స్టేజీ మీద నిలబడాలి, అది మేము చూడాలని చెప్పి సారు చాలా సార్లు, ఎన్నోసార్లు చెప్పారు లీడర్స్. అప్పుడు వాళ్ళ బోధన అనేది మనకు అర్థం కాలేదు. ఈరోజు అర్థమైంది. కలిసి చేసుకుందాము, అందరం సక్సెస్ అవుదాము. సార్ అన్న మాటలు, మన కోసం వాళ్ళు పడే కష్టాన్ని మనం కూడా సహకరించి ముందుకు తీసుకెళ్ళాలి. అందరం గెలవాలి, అందరం నిరూపించుకోవాలి. ఆడవాళ్లే కదని తక్కువగా చూసిన వాళ్ళు అందరూ మన మన సార్ చెప్తారు, అమ్మ మీ సక్సెసే వాళ్ళకి సమాధానం. మీరు మాటలతో ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ సక్సెసే స్ట్రాంగ్గా వచ్చింది సమాధానంగా తిరిగి. ఫస్ట్ నేర్చుకోండి, నిలబడండి. ఎవరో ఏదో అన్నారని మీరు ఆగిపోవద్దు అని సార్ చాలా మాటలు, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక తోబుట్టువుగా అన్నీ ఆయనలో మనకు కనిపిస్తాయి చూస్తే. ఏమీ మనకి మనకి సార్లో ఏం చూసినా అన్నీ కనిపిస్తాయి. సార్లోనే కాదు, ప్రతి ఒక్క అప్లైనర్లో మనం అయ్యే చూడొచ్చు. అది మనం అర్థం చేసుకున్నప్పుడే కనిపిస్తాయి. అందరూ మంచి భావంతో ముందుకొచ్చి అందరూ కలిసి చేసుకోవాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. సురేష్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శోభా మేడం, ఈరోజు మేము ఈ స్థాయికి వచ్చామంటే దానికి, ఈరోజు మేము ఎస్టేజ్ కంపెనీలో ఉన్నాము అంటే దానికి కారణం శోభా మేడం. ఆ మేడంకి అసలు ఎంత చెప్పినా తక్కువే. చాలా చాలా థ్యాంక్స్ మేడం. మమ్మల్ని ఈరోజు ఎంత ఇసికించినా కూడా ఎక్కడ పోండ్లే అని వదిలేయకుండా చాలా ఇసికించాం మేడంని. ఈరోజు మాకు అర్థమైంది. వదలకుండా తల్లిలాగా పట్టుకొని ఓపిగ్గా మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది. ఇంకా అలా ఉండదు మేడం, మేము నేర్చుకుంటాము, మీరు చెప్పిన ప్రతి మాటని తీసుకుంటాము. మేము చాలా హ్యాపీగా ఈరోజు నీ గురించి మాట్లాడుకోగలుగుతున్నాము అంటే మీరు మాకు చేసిందేను. చాలా థ్యాంక్స్ మేడం. దినేష్ సార్. Yes, madam. Thank you very much.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. జూమ్ చాలా బాగా వచ్చింది. అండ్ వన్ ఆఫ్ ది విషయం మేడం, మీరు చెప్పిన వాటిల్లో చాలా పాయింట్స్ అన్ని మనం పాటించుకోవాల్సినవి మేడం. అండ్ చాలా మంచిగా ఉంది జూమ్ కూడా. అండ్ థ్యాంక్ యూ సార్. మనల్ని మనం మార్చుకుంటేనే చెక్ వస్తుంది అనేది ఖచ్చితంగా నిజం మేడం. మంచి ఎస్ వ్యాలిడ్ సార్. పాయింట్ అసలు ఇది. అప్లైనర్స్ మనల్ని ఎప్పుడు మన మంచిగా కోరుకుంటారు. ఎందుకంటే మనకి చెక్ ఇప్పిస్తేనే వాళ్ళకి మంచి చెక్ వస్తుంది. అలాగే మన టీంలో ఒకరిని గెలిపిస్తే వచ్చే ఆనందం అనేది సింపుల్ గా వచ్చేది కాదు మేడం. ఎస్ సార్. చాలా అది హ్యాపీనెస్ అనేది చాలా ఇస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ లెట్స్ వెల్కమ్ మన గ్రేట్ లీడర్స్ అప్లైనర్ సురేష్ సార్. ఓకే, సురేష్ సార్ రాలేదట్టుంది. ఇంకా ఏ పేరుతో జాయిన్ అయ్యారు? ఓకే, ఈలోగా ఫీడ్బ్యాక్ తీసుకుందాం. గ్రేట్ లీడర్ సురేష్ సార్ వచ్చేలోగా. వావ్, ఆల్మోస్ట్ 23 మంది ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. సో మనం పిక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ జాలయ్ సార్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గోపిశెట్టి జాలయ్ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. హలో. ఓకే, సుబ్బారావు సార్, క్రాంతి సార్ టీం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. సుబ్బారావు సార్, క్రాంతి సార్ టీం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. నమస్తే సార్, దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సుబ్బారావు సార్. అదే మేము ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యాం టీంలో, పెద్దగా మాట్లాడలేము. అంతే, అంతా 20 రోజుల నెల మేము జాయిన్ అయ్యి. ఏం పర్లేదు సార్, జస్ట్ మీకు ఏమనిపించిందో ఈ జూమ్ విన్నాక ఆ విషయం చెప్పండి అంతే. ఓకేనా? మేము కంటిన్యూగా జూమ్ వింటున్నాం. ఒకరిని మించి ఒకరు అందరూ బాగా చెప్తున్నారు. అంటే మాకు తెలియని వాళ్ళకి తెలియ చెప్పడం అన్న అర్థం ఇది నాకు తెలిసి. అంటే ఈ రోజు చెప్పిన మేడం నిన్న మీటింగ్, మళ్ళీ రేపు ఇంకొక ఎవరిని చెప్పినా కూడా ఒకరిని మించి ఒకరు చెప్తున్నారు. అంటే బాగా అర్థమయ్యే రూట్లో వాళ్ళ అనుభవాలు అన్నీ బాగున్నాయి, బాగా నచ్చినాయి. పోతే సురేష్ సార్ మనందరికీ ఒక వజ్రం అనుకోవాలి, సానబట్టిన వజ్రం అనుకోవాలి ఆయన. అంటే అంత అంత బాగా అంత నచ్చజెప్పే రూట్లో చెప్తున్నాడు, ఎలా ఎలా చెయ్యాలి ఎలా అని. సరే సార్, మాకు అంటే అనుభవం లేదు కదా, ఏదన్నా మాట్లాడాలన్నా ఉంటాం సార్. ఓకే, థ్యాంక్ యూ సుబ్బారావు సార్. నెక్స్ట్ జాలయ్ సార్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ సార్. అది ఫోన్ ఏదో ఇష్యూ ఉంది తాతయ్య, అది కొంచెం కనెక్ట్ అవ్వట్లేదు. కాదమ్మా, కాదు, ఆ. నేను రన్నింగ్ లో ఉండి నేను ఆప్షన్ నేను తీసుకోలేదమ్మా. రన్నింగ్ లో ఉన్నాను, బండి ఒక పక్కకు పెట్టి మాట్లాడుతున్నాను. ఓ, యంగ్ లీడర్ తయారైపోయారా హోమ్ మీటింగ్స్ తప్పుడే? ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఆడబిడ్డలకి ఒక గొప్ప సూచన. కొండాపురం ఆ పరిసర ప్రాంతాలు కలిగిరి, వింజమూరు వెళ్ళినప్పుడు తులసి మాత, సుజాతి మాత, సురేష్ సార్తో నేను హోమ్ మీటింగ్ నేర్చుకోవటానికి వెళ్ళే క్రమంలో నైట్ 1 గంటప్పుడు అసలు ఆ తులసి గాని సుజాత గాని నిజంగా చెప్తున్నాను, లేడీ సింగమలయులు, సింహాల అసలు అసలు వాళ్ళు ఎలా వెళ్తారని వాళ్ళు కొంచెం ముందుకు బానిచ్చి నేను సురేష్ సార్ వెనకెళ్తుంటే అసలు మాకు దొరికేవాళ్ళు కాదు. అక్కడే అర్థం చేసుకున్నా వీళ్ళు పెద్ద లీడర్స్ అవుతారు అని. కాకపోతే నేను జరిగి ఆ కొద్ది 4 హోమ్ మీటింగుల్లో తులసి మౌనంగా వినేది, సుజాత వచ్చేసి పక్కకు పోయి ఐడీలు పిచ్చి
ఐడియాల గోల. అందుకే ఒకరోజు జూమ్ లో సింగరాకుండా ప్రత్యేకంగా చొరకలేసా. కానీ ఇంత పెద్ద లీడర్ అవుతావని అసలు ఏమి చెప్పావు తల్లి. నిజంగా నువ్వు మనవరాలువేనమ్మా. అబ్బా అబ్బా, వాస్తవంగా చెప్తున్నానమ్మా. ఈ రోజు ఈ జూమ్ లో నీ మాటని ఖచ్చితంగా పాటించగలిగితే ఏ ఆడబిడ్డ అయినా సింహలాగా తయారవుతుంది. అందులో సురేష్ కింద ఉన్నటువంటి మనం, ఆయన అండర్లో మనం ఎంత నేర్చుకోవాలన్నా కూడా తరగని గని ఉంది ఆయన దగ్గర. వాస్తవంగా శోభ అమ్మా, శోభ నాకు అన్యాయం చేసింది. ఎందుకో తెలుసా? ఈ చెప్పేదేదో నేను 20 సంవత్సరాలు నన్ను పరిచయం ఆమెకి. ఆ రోజే నాకు వెస్టేజ్ చెప్పుంటే ఈ రోజు నా పొజిషన్ ఎలా ఉండేదో నాకు తెలుసు. నేను అందులో మీరు ఇప్పుడు 23 23 కాదమ్మా, 27. అది కాకుండా అమ్మా, మీరు చెప్పిన 2 పాయింట్లు చెప్తాను ముఖ్యంగా. ఏ కష్టమైన పనినైనా ఇష్టంగా చూసుకుంటే ఫుల్ సక్సెస్ అవుతాం. రెండోది, నీవు చెప్పిన భాషలో ఇంకోటి చెప్తున్నా. మీటింగ్కి వెళ్తాం. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడో పరధ్యానంగా ఎవరో ఐడీలు వేస్తారు, ఏడుకో పోవాలనేది తీసి కాసేపు పక్కన పెట్టి ఆడ మనం ఎందుకు వచ్చాము, వీళ్ళు అసలు ఏం చెప్తున్నారు అనేది కానీ ఒక్క 5 నిమిషాలన్నా కానీ మనసు పెట్టి వింటే ఫుల్ సక్సెస్ అవుతారమ్మా. అందులో సురేష్ సార్ చెప్పేది కూడా అదే. ఆ పాత మేకలు కాసుకోండి, కొత్త మేకలకు తర్వాత బోదురు. నాకు అది జీవితంలో చాలా మందికి చెప్పా. ఇప్పట్లోనే 1 వారం 10 రోజుల లోపలే. అంత చక్కటి టీంలో ఉన్నామమ్మా మనం. నీవు మాత్రం వాస్తవంగా చెప్పాలంటే ఎంత ఎదిగిపోయావు తల్లి నువ్వు. తులసి ఒకటి, నువ్వు ఒకటి. మిమ్మల్ని చూసి ఈ టీంలో అందరూ ఆదర్శంగా తీసుకోవాలమ్మా. ఈ అవకాశం ఇచ్చిన గ్రేట్ లీడర్స్ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మీ జాలయ్య. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ. మీ మాటలు కూడా మమ్మల్ని నిలబెట్టాయి చాలా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్, మన అప్లైనర్ సురేష్ సార్ ఇన్వైట్ చేసుకుందాం. లెట్స్ వెల్కమ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. చాలా బాగా మాట్లాడారు. ఎస్, బిజినెస్ మొత్తం కూడా నేర్చుకోవటం, మార్చుకోవటమే. బిజినెస్ 2 మాటల్లో చెప్పాలంటే బిజినెస్ నేర్చుకోవాలి, బిజినెస్ తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి. ఎన్నిసార్లు చెప్పినా 2. సో నేర్చుకోవటంలో ఫెయిల్ అయినా టీం రాదు, మార్చుకోవటంలో ఫెయిల్ అయినా వచ్చిన టీం ఉండదు. సింపుల్. సో ఆ ప్రక్రియలో కొంత దూరం మీరు ఇప్పుడు దాకా సక్సెస్ అయినట్టే. ఎందుకంటే స్టార్టింగ్ లో మీరు మీ పొజిషన్, భయపడే తత్వం, హోమ్ మీటింగ్ అన్ని మా మీద ఆధారపడేవాళ్ళు. ఇప్పుడు మాతో ప్రమేయం లేకుండానే కంప్లైంట్ మోడ్ ఇవ్వకుండా మీరు ఫస్ట్ లో ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయి, తొందరగా ఇందాక నాకు రియాక్ట్ అయ్యేవాళ్ళు. రైట్, ఈ బిజినెస్ మీరు చేయాలి, మీరు రావట్లేదు, ఇవన్నీ కూడా స్టార్టింగ్ లో ఉండేవి. ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు నాకు తెలిసి మీకు కనపడి మీతో మాట్లాడి కూడా 15 రోజులు 20 రోజులు పైన కదా. అవును సార్, చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు తెలుస్తుంది సార్ మాకు మీరేం చెప్పారు. అయినా కానీ ఒక కంప్లైంట్ లేకుండా కృతజ్ఞత కంటిన్యూ చేస్తున్నామంటే మనం మారినట్టే. మారాలి, ఇంకా మారాలి, ఇంకా మార్చుకోవాలి. ఇప్పుడు 20,000 చెక్ వస్తుందంటే 20,000 తగ్గట్టుగా మారాం. సో 50,000 రావాలంటే 50,000 తగ్గట్టుగా మారాలి. ఓకేనా? సో ఇక్కడ బిజినెస్ చాలా సింపుల్. కష్టం ఏంటంటే నువ్వు ఇందాక అన్నావు కదా, ఇదివరకు ఈ చిన్నప్పటి నుంచి మనం ఒకరి కింద పనిచేసిన యాటిట్యూడ్, తొందరగా రియాక్ట్ అయ్యేది, మీ కుటుంబ పరిస్థితుల వల్ల మీరు మాట్లాడే తీరు, ఇవన్నీ కూడా మనకు ఎవరు నేర్పించరు. ఈ బిజినెస్ లోకి వచ్చేసరికి అటన్నిటిని మార్చుకోవాలన్నమాట. సో ఆ ప్రక్రియలోనే చాలా మంది ఫెయిల్ అయిపోతా ఉంటారు. బట్ మీరు చాలా వరకు, తులసి మేడం కానీ, మీరు కానీ, శిరీష మేడం, చాలా వరకు మార్పులు జరుగుతున్నాయి. చాలా బాగా సక్సెస్ అవుతున్నారు. సో ఎస్, నా సపోర్ట్. మీరు అడిగారు స్టార్టింగ్ లో, సార్ ఒక తండ్రి పాత్రలో ఉన్నారు, మమ్మల్ని సక్సెస్ చేయండి అని అన్నారు. నేను కూడా ఒకటే అన్నా, అమ్మా నేను రెడీగా ఉన్నా, గురువు రెడీగా ఉన్నాడు, శిష్యుడు దానికి సిద్ధంగా ఉన్నప్పుడే. అంటే మీరు దానికి తగ్గట్టుగా కుటుంబ పరిస్థితులు ఎన్ని కష్టాలు ఉన్నా కానీ వాటన్నిటిని వదలకుండా, వాటన్నిటిని సీరియస్ గా తీసుకోకుండా గెలవాలనే తపన గట్టిగా పట్టుకున్నారు. సో ఖచ్చితంగా నెక్స్ట్ డిసెంబర్ కల్లా
లక్ష్య తీసుకోవాలి. ఖచ్చితంగా ఓకేనా? సార్, సో 100% సార్. నా పాత్ర మీ తోడబుట్టిన అన్నయ్య లాగా, తండ్రి లాగా నేను ఎక్కడ ఏం చెయ్యాలనేది నేను 100% చేస్తా. బట్ థ్యాంక్ యూ సార్, చెప్పింది థ్యాంక్ యూ. చెప్పినట్టు ఎంతవరకు మీరు దాన్ని పాటించగలుగుతున్నారు, ఎంతవరకు చేయగలుగుతున్నారు. ఎందుకు అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, బిడ్డను కష్టపెట్టడం తల్లికి మంచిది కాదు. తల్లికి తెలుసు అది. తల్లిదండ్రులకి బిడ్డను కష్టపెట్టడం. ఇప్పుడు ఎగ్జాంపుల్, 4 రోజులు పండగకు వచ్చినారు పిల్లలు, మళ్ళీ మీ పిల్లలు నేను వదిలిపెట్టి హాస్టల్కి పంపిస్తున్నారు. మీకు సరదానా? ఎంత బాధ ఉంటుంది తల్లికి. మళ్ళీ పోయి నా బిడ్డ రేపటి నుంచి ఏపుందాం, చదువుకోవాలి, కష్టపడాలి. అవునా కదా? ఎస్ సార్, ఎస్ సార్. కానీ ఆ గారాబం చేస్తే ఫ్యూచర్ లో దెబ్బతింటది. అక్కడే కాబట్టి ఆగిపోద్ది కదా సార్, ముందుకు వెళ్ళలేదు. అక్కడ అయిపోద్ది. అందుకే ఎంత కష్టమైన తల్లి నా బిడ్డ బాగుపడాలని కొంచెం కష్టమైన నిర్ణయాలు తీసుకుంటది. అవునా కదా? అవును సార్, అవును. మేము కూడా అంతే. మిమ్మల్ని ఒక మాట అన్నా, లేకపోతే ఆ మీకు దూరంగా ఉన్నా, ఎస్ నా బిడ్డ అలవాటు కావాలి. నేను పొద్దుగుకులు ఎంటుంటే ఎప్పుడు జీవితంలో ప్రపంచం తెలియదు. లేడీస్ కి మీకు పెద్ద సమస్య ఏం తెలుసా? మిమ్మల్ని అట్లా పెంచుతారు చిన్నప్పటి నుంచి. అవును నువ్వు అది సార్, ఇది చేయకూడదమ్మా, ఇది చేయకూడదమ్మా, చెప్పినట్టు. ఇల్లు దాటకూడదమ్మా అని చెప్పి. అప్పుడు దాకా అవును. తండ్రి ఇల్లు దాటనివ్వడు, తల్లి ఇల్లు దాటనివ్వదు. ఒక్కసారిగా భర్త ప్రపంచంలోకి వచ్చేసరికి అతను ఇల్లు దాటనివ్వడు. వీళ్ళందరూ ఒకసారి చెయ్యి వదిలేస్తారు. చెయ్యి వదిలేసి నువ్వు బతుకమ్మ అంటారు. 40 సంవత్సరాలు చెయ్యి పట్టుకున్న వాళ్ళు ఒకసారి వదిలేస్తే పరిస్థితి ఏం కావాలి? లేడీస్ పరిస్థితి ఆగమైపోతా ఉన్నారనమాట. సో మేమేం చేస్తున్నాం అంటే, మీలో ఆ ధైర్యం, ఆ స్త్రీ శక్తిని మేలుకొల్పడానికి మేము కొన్ని మీటింగ్స్, ట్రైనింగ్స్ పెట్టి ఆ విధంగా మిమ్మల్ని ట్రైన్ చేయడం జరుగుతా ఉంది. కొంచెం కష్టంగా అనిపించింది మేము మాట్లాడేటప్పుడు, కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మార్పు నొప్పికి గురి చేసింది, బాధకు గురి చేసింది. కానీ ఆ మార్పు నువ్వు ఎప్పుడైతే స్వీకరించి ఇది నా మంచి కోసమే అని ఎవరైతే పాజిటివ్ గా తీసుకుంటారో 100% సక్సెస్ అవుతారు. నాకే చెప్తున్నాడు, నాకు బాధగా ఉంది, నాకు నొప్పిగా ఉంది, నాకు అవమానంగా ఉందంటే, నొప్పులు పడకుండా ఒక బిడ్డకు జన్మం తల్లి ఇవ్వలేదు ఎక్కడ. సో అవన్నీ కూడా మైండ్ లో పెట్టుకోండి. ఎంత కష్టమైనా ఈ జనరేషన్ తర్వాత నీ కుటుంబం పేదరికంలో ఉండకూడదు. మీరే అన్నారు, మంచి కంపెనీ వచ్చింది, మంచి వ్యవస్థ వచ్చింది, మంచి టీమ్ లో ఉన్నారు. ఇంత మంచి టీమ్ లో ఉండి, ఇంత మంచి వ్యవస్థలో ఉండి సక్సెస్ కాకపోతే ఎస్ నాదే ఫాల్ట్ అని కష్టపడి పోరాడండి. రైట్. నేనైతే చెప్పాను కదమ్మా, నా కుటుంబం అయితే పేదరికం నుంచి బయటకు వచ్చింది. మీ కుటుంబం కూడా 100% రావాలి. దానికి మేము కట్టుబడి ఉన్నాం. మా శాయశక్తిలో మేము ప్రయత్నిస్తాం. ఓకేనా? సుజాత మేడం, థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. పుత్రోత్సాహం అంటారు కదా, మీరు మాట్లాడుతుంటే చాలా చక్కగా, ఆ చాలా వినసొంపుగా మీరేనా అన్నట్టు అనిపించింది. ఇలాగే కంటిన్యూ చేయండి. ఈ డిసెంబర్ లోనే ఈ సంవత్సరంలో లక్ష్య తీయాలి. ఆ వైపుగా వర్క్ చేయండి. థ్యాంక్ యూ, ఖచ్చితంగా సార్. ఈరోజు మీ మాటలకు నిలువ ఏంటో మేము అర్థం చేసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీకు ఎప్పటికీ మేము మా 3 జనరేషన్ మొత్తం 3 జనరేషన్ మొత్తం రుణపడి ఉంటాం సార్ మీకు. ఎందుకంటే ఈ నాకు ఇలువలు సక్సెస్ కానీ, అయితే అదే చాలు తల్లి. ఈ సక్సెస్ అయితే నాకు అదే చాలు. గొప్పతనము, ఈ ఇలువలు, ఈ నేర్చుకోవడము, మమ్మల్ని మార్చుకోండి. చాలా సార్లు మీరు చెప్పినప్పుడు మేము తీసుకోలేకపోయాం. ఈ రోజు అర్థమైంది సార్. ఈ రోజు మీరు మీ ఖచ్చితంగా. మాటలు వినలేని పరిస్థితి. ఈ రోజు పక్క నుండి చెప్తున్నప్పుడు మాకు అర్థం కాలేదు. ఈ రోజు ఎక్కడ వస్తాం ఖచ్చితంగా ఎక్కడికి లేదు బాము. లేదు సార్, మీరు మాకు ఎప్పుడు సపోర్ట్ ఉంటారు. ధైర్యం అయితే 100% ఉంది సార్, లేదని కాదు. కానీ ఈ రోజు అర్థం చేసుకున్నాం మీ మాటలు, మీ బోధన ఎంతగా చెప్తారు మీటింగ్స్ లో. అవి అనేది ఈ రోజు మాకు అర్థమైంది సార్. అందరినీ గెలిపించాలని మంచి తత్వం ఉంది సార్ మీకు. మీకు ఎంత చెప్పినా తక్కువే. చాలా చాలా థ్యాంక్స్ సార్, మమ్మల్ని ఇక్కడ దాకా థ్యాంక్ యూ మేడం, తీసుకొచ్చి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ మంది యూ ఉన్నారు, సార్. మరి మీతో మాట్లాడడానికి ఎక్సైట్ అయిపోయారు చాలా మంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మన ఫోన్ లో మాట్లాడదాం. థ్యాంక్ యూ. దినేష్ సార్, కంటిన్యూ. ఓకే. దినేష్ సార్ ఉన్నారా? ఉన్నాను సార్, ఉన్నాను. నెక్స్ట్ తులసి మేడం, గుడ్ మార్నింగ్. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తులసి మేడం. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. వెరీ గుడ్ మార్నింగ్. అసలు జూమ్ చాలా బాగా వచ్చింది. అసలు మళ్ళీ మన జర్నీ గుర్తు చేశారు. థ్యాంక్ యూ మేడం. జర్నీ చేసామనేది కూడా కష్టం కూడా అనిపించట్లేదు, ఎందుకో తెలీదు. నేర్చుకోవడం వల్ల మరి ఏమో
ఎంత కష్టపడ్డామో తెలుస్తుంది. కానీ కష్టంగా లేదు. అది ఇష్టంగా చేశాం కాబట్టి ఓకే. సక్సెస్ ఖచ్చితంగా మనం అవుతాము. నువ్వు అనుకున్న గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతావు. చాలా థ్యాంక్ యూ. హ్యాపీగా ఉంది మేడం. చాలా మంది ఉన్నారు. నేను తర్వాత మాట్లాడతా. దినేష్ సార్ కంటిన్యూ ఓకే చేయండి. మేడం. చాలా మంది ఉన్నారు. ఓకే, థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. మేడం. ఓకే, నెక్స్ట్ రహేల్ శ్యామలా మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. రహేల్ శ్యామలా గారు, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, జయరాజ్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. జయరాజ్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ సుజాత మార్నింగ్ మేడం సార్ జయరాజ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు టెస్ట్ మ్యాన్ అంతా చాలా బాగా వచ్చింది మేడం. బాగా చెప్పారు మేడం. నాకు థ్యాంక్ యూ కనెక్ట్ సార్. అయిన వర్డ్స్ ఏంటంటే మేడం, బ్రహ్మేష్ సార్ని మీరు చూసి దీంట్లో చెయ్యొచ్చు, అప్పుడు దాకా మీరు మనం చేయలేములే అని అనుకున్నారు. ఎస్ సార్, అయితే 100% సార్. నిజంగా మనకి శోభా మేడం మనకి అప్లైనర్ గా దొరకటం మన అదృష్టం అని మనం భావించాలి. అలాగనే మన మెంటర్ సురేష్ సార్ నిజంగా సార్. ఈ టీంలో ఉండటమే మన గొప్ప విషయం. 3 తరాలు మనం రుణపడి ఉండొచ్చు. ఫస్ట్ ఖచ్చితంగా సార్, మనకి ఒక గొప్ప టీం దొరికింది సార్. ఇది వెస్టేజ్ కంపెనీ అనేది ఎంత గొప్పదో మనకు తెలియదు కానీ, తెలుసుకున్నా కూడా తక్కువే. కొండేపు టీం దొరకడం అనేది చాలా అదృష్టం సార్. ఎందుకంటే ఎంత పేషెన్సీతో మనకి ప్రతి ఒక్క ఇలువలు నేర్పిస్తున్నారు సురేష్ సార్ గారు ఈరోజు. అంటే ఆయన గొప్పతనం ముందు మనం ఎంత చేసినా తక్కువే. మనం 3 తరాలు రుణపడి ఉండొచ్చు. ఎందుకంటే ఎంత నేర్చుకుంటున్నాము ఈరోజు, ఎంత నేర్పిస్తున్నారు. చెప్పిన విషయాన్ని రిపీట్ చేసి చేసి వినని వాళ్ళకు కూడా వినేలాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి అందరూ మారాలి, అందరూ సక్సెస్ అవ్వాలని మంచి భావంతో సారు మనకు చెప్తున్నారు సార్. ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అది. అవును అది మేడం. మన ఆ రిపీట్ అనేది జనాలకి ఎలా ఉందంటే, ఏం సార్ చెప్పింది ఆ చెప్పినట్టు ఉంది. కానీ ఏంటంటే మనం నేర్చుకోవటానికని ఒక టీచర్ అది అది ఇన్నిసార్లు చెప్పినా కూడా నా యొక్క స్టూడెంట్ నేర్చుకోవాలి, ఉమ్, బాగుండాలనే చెప్తారనమాట. అయితే సురేష్ సార్ కూడా మనకి ప్రతి ఒక్కటి నేర్పించాలి అని చెప్పని నాలాగా ఉండాలి, పేదరికాన్ని అవును నిర్మూలన చేసుకోవాలి ఇందాక చెప్పారు కదా సారు. అలాగనే అవును ఇక్కడ సార్ ఎన్నిసార్లు చెప్పారు, నాకు కూడా చెప్పారు. అయితే నేను ఎప్పుడైతే ఇక్కడ మనం మార్చుకుంటూ ఈ సిస్టానికి తగ్గట్టుగా మనం నడుచుకున్నప్పుడే దీంట్లో 100% సక్సెస్ అవుతామని చెప్పి నేను తెలుసుకున్నాను మేడం. అదే విధంగా మీ జర్నీ కూడా బాగా ఇన్ని రోజులు మనం ఒకటే అనుకోవాలంటే సేమ్ ఇద్దరమే. అంటే తులసి మేడం మీరు అందరూ నేను అందరం ఒకసారి వచ్చిన వాళ్ళమే. అయితే దీంట్లో మనం 100% సక్సెస్ తీసుకుంటాం మేడం. మీరు డిసెంబర్కి ₹1,00,000 గోల్ రీచ్ అవ్వాలన్నది సక్సెస్ఫుల్ గా రీచ్ అవ్వాలని ఇంకను నేను కూడా దీంట్లో మంచి సక్సెస్ చేసుకోవాలని కోరుకుంటూ మేడం థ్యాంక్ యూ హార్ట్ఫుల్ మేడం. సార్. అందరం మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి సార్. హార్ట్ఫుల్ గా అదే కోరుకుందాం, అందరం కలిసి చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. అవును థ్యాంక్ మేడం, యూ. నేర్చుకుంటా మనం ఇక్కడ మార్చుకుంటా. ఎస్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. చాలా దినేష్ సార్. సారీ, మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ లో ఉన్నారు. జానీ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. జానీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ జానీ సార్. వాయిస్ చాలా రోజులైంది విని, చాలా హ్యాపీగా ఉంది సార్ ఈరోజు మీ వాయిస్ వింటుంటే. ఓకే మేడం, మీ వాయిస్ కానీ బాగుంది మేడం. చాలా బాగా చెప్పారు మేడం జూమ్. థ్యాంక్ యూ సార్. మీరు ఇలా చాలా సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ అందరూ టీంలో నేను మాట్లాడుతున్నారు. ఉండడం ఇంకా నాకు చాలా అదృష్టం మేడం. థ్యాంక్ యూ సార్. మనం అందరం అవ్వాలి సక్సెస్. నేనే కాదు, నేను మీరు సక్సెస్ అయిన రోజు నాకు ఎంత హ్యాపీ అంటే అంతే. ఇక్కడ నేను అవ్వడం కాదు సార్, మనం అవ్వాలి.
మనల్ని మార్చుకోవాలి ఫస్ట్. మీరు కూడా ఈ మధ్య బాగా చేస్తున్నారు సార్. మీరు కూడా మంచి సక్సెస్ అవ్వాలి, మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. మేడం మీరు ఈ డిసెంబర్కి 1 lakh తీసుకుంటే నేను 50,000 అన్న తీసుకోవాలని నేను నా గోల్ పెట్టుకున్నాను మేడం. 100% సార్, 100%. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జన్ థ్యాంక్ యూ సార్. జానీ సార్. మీరు కూడా త్వరగా మీ సక్సెస్ ని చేరుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రభుకుమారి మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. ప్రభుకుమారి మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ గుడ్ మార్నింగ్ సుజాత మేడం. వెరీ గుడ్ మేడం మార్నింగ్ జూమ్ మేడం. మేడం జూమ్ చాలా చక్కగా మీరు లీడ్ చేశారు మేడం. నిజంగా ప్రతి పాయింట్ కనెక్ట్ అయింది. మీరు థ్యాంక్ యూ. నేర్చుకున్నాము అని చెప్పేసి అన్నారు చూడు. స్టార్టింగ్ లో వినలేదు, తర్వాత నేర్చుకునే మేము ఫీల్డ్ లోకి వెళ్ళిపోయామన్నారు మేడం. నిజంగా ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది. తర్వాత మీరు ఫ్లోర్ మీటింగ్ కానీ మన కందుకూరు మీటింగ్స్కి వచ్చినప్పుడు చెప్తున్నారు, మీరు స్టార్టింగ్ లో వినలేదు, తర్వాత ఎవరెవరో చెప్తున్నారు వినలేదు. 7th క్లాస్ చదువుకున్న బ్రహ్మయ్య సారు చెప్పిన మాటలకి నేను బాగా కనెక్ట్ అయ్యాము. తర్వాత శోభా మేడంతో ఇవన్నీ కూడా డిస్కస్ చేసామన్నారు కదా మేడం. చాలా బాగా మీరు చెప్పారు మేడం. నిజంగా అంటే ముందు యాక్చువల్గా ఏంటంటే ఇది మనం ఇంకా మీరు అన్నట్టు ఇంకా ముందుంటే ఎంత బాగుండేదా అన్నాను. కానీ నా కోరిక కూడా అదే మేడం గారు, మనం చాలా ముందు మిస్ అయ్యాము. ఇప్పుడు అదే విధంగా మన సురేష్ సార్ గైడెన్స్ లో చాలా మన గురువు గారు ఎంత మంచిగా చెప్తున్నారు, మనం లీడ్ చేస్తున్నారు. అందరం కూడా మీలాంటి ఇంకా మీరు సక్సెస్ అవ్వాలని, మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. స్పీచ్ అంతా మీరు చెప్పిన ప్రతి నేను టైం పెట్టి చూశాను, దగ్గరగా 45 నిమిషాలు పైగా చెప్పారు మేడం. ఒక్క చోట కూడా మీరు తడబట్టం కానీ తర్వాత భయపడినట్టు కానీ ఎక్కడా లేదు మేడం. చాలా బాగా మీరు మాట్లాడారు. వన్స్ అగైన్ మీకు కంగ్రాచులేషన్స్ మేడం. చాలా బాగా మీ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ సుల్తాన్ బి మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. యాక్చువల్ గా మిమ్మల్ని నేను కోటప్పకొండ మీటింగ్ లో చూసినప్పుడు మేడం ఇంత సైలెంట్ గా ఉన్నారు ఏంటి అని అనుకున్నాను మేడం. బట్ ఈ రోజు మీ జూమ్ అద్దరిపోయింది మేడం అసలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కానీ టీమ్ అయితే మీకు ఈజీగా అయితే రాలేదు మేడం. మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత వెళ్ళి చేశారో నాకైతే తెలుసు. ఈ రోజు మేడం మేడం కష్టపడ్డాము, కానీ ఈ రోజు టీం వచ్చింది. మాకు ఇప్పుడు కాకపోతే అది మీరు చాలా ఇష్టంగా కష్టపడ్డారు మేడం. చాలా ఇష్టంగా కష్టపడ్డారు. టీం వచ్చింది. ఈ చిన్న సక్సెస్ కే మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు. బట్ ఇంకా బాగా ముందుకు వెళ్ళి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. బట్ ఒక గొప్ప లీడర్ తో మీరు తిరగటం వల్ల ఇంతగా నేర్చుకున్నారేమో, మేబీ మేము ఇవన్నీ మిస్ అవుతున్నామేమో అని చాలా బాధగా ఉంది మేడం నాకైతే. అది మాత్రం 100% మేడం. ఒక గొప్ప లీడర్ తో మా జర్నీ అనేది మేము ఎప్పటికీ మర్చిపోలేము. మాకు మేడం సార్ సురేష్ సార్ తో మీరు చాలా జర్నీ చేశారు. అంత జర్నీలో మీరు ఎంత నేర్చుకున్నారో, ఎంత షైన్ అయ్యారో నాకు ఇప్పుడు గానీ అర్థం కాలేదు మేడం. అవును మేడం. ఇవన్నీ సార్ నుంచి మేడం నుంచి నేను తీసుకున్నాయే. నా ఫస్ట్ పాత అనేది ఏం లేదు మేడం, మొత్తం మార్చుకున్నాను నేను. ఇవన్నీ మార్చుకోవడానికి వాళ్ళతో కలిసి జర్నీయే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. అందరూ మనం నేర్చుకొని మార్చుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఇష్టంగా. చాలా చాలా గొప్పగా నేర్పించారు. మంచి లీడర్ ఎంతగా నేర్పించగలరు అని అన్నది మిమ్మల్ని చూసైతే నేను ఖచ్చితంగా ఇన్స్పైర్ అయ్యాను మేడం. నెక్స్ట్ నా జాబ్ ని మోస్ట్లీ నేను వదిలించుకొని నెక్స్ట్ జర్నీ చేసి నేర్చుకొని షూర్ గా నేను వస్తాను మేడం. ఇప్పుడు కూడా నేను నైట్ డ్యూటీలో ఉండి జూమ్ వింటున్నాను మేడం. మీరు గ్రేట్ మేడం. అసలు నిజంగా మీరు వర్క్ డ్యూటీ చేస్తా అసలు మీరు వెస్టేజ్ చేస్తున్నారు. మీరు గ్రేట్, మేం కాదుగా మేడం. మీరు గ్రేట్. నేర్చుకోవాలి కదా మేడం, నేర్చుకోవాలి, సక్సెస్ తీసుకోవాలి మేడం. ఖచ్చితంగా రండి సో మేడం. మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీ గోల్ కూడా రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
నెక్స్ట్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుల్తాన్ బి మేడం. నెక్స్ట్ కొల్లా శిరీష మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. సుజాత మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ శిరీష మేడం. ఒక్క మీటింగ్ మన జీవితాన్ని మార్చిద్దని చెప్పావు కదా సుజాత మేడం. చాలా అసలు ఈరోజు చాలా బాగుంది జూమ్ అనేది. అదే మీటింగ్ నా జీవితాన్ని కూడా మార్చింది సుజాత మేడం మీ ఇంటి దగ్గర. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా బాగుంది మేడం. బ్రహ్మయ్య సార్ని చూసి నేర్చుకున్నారన్నారు, అది కూడా Yes, కరెక్ట్. ఎక్కడ ఏంటి అనేది ఎంత రిస్క్ తీసుకొని ఈరోజు నీకు ఆ టీం వచ్చిందో నాకు తెలుసు. అవును మేడం. పడ్డారు ఎప్పుడంటే అప్పుడు తులసి మేడం మీరు ఎంత కష్టపడ్డారో. సురేష్ సార్ తోటి జర్నీ చేయటం చాలా అదృష్టం సుజాత మేడం. నిజంగా మేడం, సార్ వాళ్ళు మాకు అప్పుడు చెప్తున్నప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు నేను ప్రతి ఒక్క లీడర్కి అదే చెప్తాను. వేస్ట్ చేసుకున్నాం టైం, అది ఎవరు చేసుకోకూడదు అని నా ఆలోచన మేడం. అందరూ సక్సెస్ అవ్వాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ ఇయర్ కల్లా మన కొండేపులో ఉండే ప్రతి ఒక్క లీడర్ 1 lakh తీసుకొని సారు స్టేజ్ మీద నిలబడాలమ్మా అంటాడు కదా, ఆయన కళని మనం రీచ్ అవ్వాలి హ్యాపీగా. ఖచ్చితంగా మేడం. కలిసి అందరం కలిసి సక్సెస్ చేద్దాం. అందరం కలిసి సార్ కోరిక కళ కూడా నెరవేరుద్దాం. ఎస్ ఎస్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఈరోజు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శిరీష మేడం. నెక్స్ట్ వీణమ్మ మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. వీణమ్మ మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ వీణమ్మ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా చాలా సూపర్ గా ఉంది మేడం మీ టెస్ట్ మనీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ప్రతి ఒక్క పాయింట్ బాగా నచ్చింది. మీరు చెప్పారు చూడండి, ఎంఎస్ఆర్ పిఎస్ఆర్ లాగా సురేష్ సార్ మనకి అందుబాటులో లేడు. ప్రతి ఒక్క మీటింగ్ కి వెళ్ళాలి, నేర్చుకోవాలి అన్న పాయింట్ నాకు చాలా చాలా బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఈ లక్ష్మి మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. ఈ లక్ష్మి మేడం, సుధాకర్ సార్ టీం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. హలో గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఈరోజు టెస్ట్ మన సూపర్ గా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు మీరు. ఇందులో నేర్చుకోవాల్సిన ఇంకా ఏమైనా వెనక ఇట్లా నేర్చుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇందులో నేర్చుకొని సక్సెస్ అవ్వాలని గోల్ వాళ్ళకు ఉండాలి. మెయిన్ ఏంటంటే ఇందులో ఒకటి చెప్పారు మేడం, ఫస్ట్ మనకు రావాలి, ఫస్ట్ మనం నేర్చుకోవాలి, మనం నేర్చుకున్న తర్వాతే వాళ్ళకి మన పక్కన మనకి టీం వస్తుందని మీరు ఒక్క పాయింట్ నాకు హార్ట్ టచ్ చేసింది మేడం. థ్యాంక్ యూ మేడం. అంతే కదా మేడం, మనం నేర్చుకోకుండా ఎదుటి వాళ్ళకి ఏం చెప్పలేం కదా మేడం. ఫస్ట్ మీరు నేర్చుకుంటేనే అవును మేడం. సురేష్ సార్ కూడా ఇదే మాట అన్నారు. ఫస్ట్ మీరు నేర్చుకుని మీరు నేర్చుకొని మీరు మారితే టీం అదే వస్తుంది అని చెప్పారు సార్ కూడా. సేమ్ అదే మీరు కూడా అలానే చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సార్ నేర్పించిన మీటింగ్ కి వెళ్తే మనం అసలు ఎందుకు వచ్చామా మీటింగ్ కి, మన ఇంటి దగ్గర అన్ని వదిలేసుకొని అసలు ఇక్కడ దాకా ఎందుకు వచ్చామా అని కానీ ఒక్క 10 నిమిషాలు ఆ మీటింగ్ అని థింక్ చేసి అని వింటే ఖచ్చితంగా దాని వెనక ఎంత సక్సెస్ ఉందో తెలుసుకుంటే ఖచ్చితంగా ముందుకు పోతామని నాకు ఇప్పుడు తెలుసుకున్నా మేడం. మీరు చెప్పిన తర్వాతే తెలుసుకున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అందరం పాటించాలి. సురేష్ సార్ బోధన అందరికి అర్థం అవ్వాలి. ఆయన ఎంత బోధిస్తారు మేడం మనతో. ఆయన ఒక తండ్రిగా, ఒక అన్నలా, ఒక తోబుట్టులా ప్రతి ఒక్కరిని సక్సెస్ చేయాలని ఆయన తపన మనం అది గుర్తించలేకపోతున్నాం చాలా మంది.
ఈరోజు అది అవును మనం మేడం. గుర్తించుకుంటే అసలు ఎంత మంచి గొప్ప లీడర్‌తో మనం ఉన్నాం అనేది అర్థం చేసుకుంటే అందరం సక్సెస్ అవుతాం మేడం. ఆయన మాట ఖచ్చితంగా. తీసుకొని అందరూ ముందుకెళ్ళాలి. ఆయన ప్రతి ఓకే. ఒక్కరిని అంటాడు, మన ఆడబిడ్డలందరూ తలా 1,00,000 తీసుకొని స్టేజ్ ఎక్కాలమ్మా అని. ఎంత గొప్ప అవునవును. విషయమో చూడండి మేడం అది. ఎవరు ఈ రోజుల్లో కన్న వాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు గూడా మనం ఎవరు ఎక్కుతుంటే ఓర్చుకోలేకపోతున్నారు కొంచెంసేపు చాలా చెప్తారే మంది. గాని ఎవరు ఇలా వెనక నుండి ఫస్ట్ మీరు ఇలా ఆ! చేయండి, ఇలా చేయండి ఎవరు చెప్పరు మేడం. మన ఎవరి పేరెంట్స్ అయినా సరే ఎంతవరకు చెప్తారో అంతవరకే చెప్తారు మేడం. తల్లిదండ్రులైనా 1, 2 సార్లు చెప్పి వదిలేస్తారు. కానీ ఈరోజు సార్ వదిలేస్తారు. చూడండి ఎంత మంచి పాత్ర ఆయన ఎంతగా మేమున్నాము, పాటిస్ మేమున్నాం మేడం. మీకేదన్నా అయితే మేమున్నాము. మీరు ముందుకే మీరు వెళ్ళండి. సక్సెస్‌లో మేము మీ వెనక మేముంటాము అని చెప్పేవాళ్ళు గూడా ఖచ్చితంగా ఉండాలి మేడం. అలాంటిది సురేష్ సార్‌లో ఖచ్చితంగా ఉంది. సార్ గూడా అవును మేడం. మేమున్నాం అని చెప్పే ధైర్యం ముందు వెనక ధైర్యం కావాలి గదా మేడం. ధైర్యం కావాలి మేడం. ఈ రోజుల్లో తోబుట్టువులే ముందు సక్సెస్ అవుతుంటే వెనక ఓర్చుకోలేని తనం వస్తుంది. కానీ సారు ఒకటే అంటారు. మీరందరూ లక్ష్య తీసుకోవాలమ్మా. ఆయన మాటలో ఉండే నిజాయితీ, ఆ కాన్ఫిడెంట్ అనేది అసలు అది అర్థం చేసుకుంటే గూస్ బంప్స్ వస్తాయి మేడం. ఈరోజు మేము అర్థం చేసుకున్నాం. అలాగే ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని మారి అందరం కలిసి ముందుకెళ్ళి ఆయన అంటారు అందరు లక్ష్య తీసుకొని స్టేజ్ ఎక్కాలి. అందరు లక్ష్య తీసుకొని స్టేజ్ ఎక్కాలని. అది నిరూపించాలి మేడం మనందరం. మేడం. అందరం నేను కలిసి ఇంతకుముందు భయపడేదాన్ని మేడం. మీ మాటలు ఈ రోజు మీ టెస్టిమోనీ విన్న తర్వాత ఖచ్చితంగా నేను చెయ్యాలి. ఎవరికీ భయపడకూడదు. దేనికి మనం వెనక తగ్గకూడదు. ఖచ్చితంగా మనం చెయ్యాలని నేను ఈ రోజు మాత్రం ఫిక్స్ అయ్యాను మేడం. మీ మాటల్లో ఖచ్చితంగా ఫిక్స్ అయ్యాను. డిసైడ్ అవ్వండి మేడం. డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిపోవడమే. డిసైడ్ అయిపోతే మనం ఏదైతే ఇష్టంగా భావిస్తామో మనం దాన్ని ఖచ్చితంగా జయిస్తాం మేడం. అది. ఓకే మేడం. థాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ వెరీ థాంక్ మచ్. యూ అండ్ సార్. నెక్స్ట్ థాంక్ యూ. రవిచంద్ర సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. రవిచంద్ర సార్. గుడ్ మార్నింగ్ రవిచంద్ర సార్. ఓకే నెక్స్ట్ సహానా మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా హ్యాపీగా ఉంది మేడం మీ టెస్టిమోనీ మళ్ళీ వింటున్నందుకు. థ్యాంక్ యూ మేడం. మీ టీమ్ లో ఉన్నందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది మేడం నాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు కాల్ చేసినా నాకు ఏ డౌట్ ఉన్నా మీరు క్లారిటీగా బాగా చెప్తారు మేడం. థ్యాంక్ యూ మేడం. మాట్లాడండి. మాట్లాడండి. మీరు కూడా ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు. చక్కగా చేస్తున్నారు. మంచిగా అసలు ఏం చెప్పినా తీసుకుంటున్నారు. చాలా గొప్ప మనస్తత్వం ఉంది మేడం మీకు. ఖచ్చితంగా థ్యాంక్ సక్సెస్ యూ. అవుతారు. మీరు అనుకున్న గోల్ కూడా 100% రీచ్ అవుతారు మేడం. మీరే మాట్లాడండి. ఇన్స్పిరేషన్ మేడం నాకు. మీలాగా నేను కూడా సక్సెస్ అయ్యి ముందుకెళ్ళాలి. త్వరలో బ్రాంచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. 100% మేడం. 100% బ్రాంచ్ కాదు. మీరు మంచి గొప్ప స్థాయికి డిసెంబర్ కల్లా మీరు అనుకున్న గోల్ ఖచ్చితంగా నెలకి 50,000 తీసుకుంటారు మేడం. హార్ట్‌ఫుల్ గా చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా థ్యాంక్ మీ యూ గోల్ సహానా మేడం. త్వరలో బాగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సహానా మేడం. థ్యాంక్ యూ సుజాత మేడం. థ్యాంక్ యూ. సారీ డేస్ ఏమనుకోకండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 7:15 అయింది. ఇంకా మీటింగ్స్ అనౌన్స్ చేసి క్లోజ్ చేయాలి కాబట్టి చాలా మంది పనికి వెళ్ళాలి కాబట్టి సో ప్లీజ్ ఏమనుకోకండి. నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఫీడ్బ్యాక్ సెషన్ లో కలుద్దాము. ఓకే థ్యాంక్ యూ లీడర్స్. అండ్ మీటింగ్స్ వచ్చేసరికి రేపు అంటే 20వ తారీఖు మన సింగరాకొండలో మన గ్రేట్ లీడర్ వన్ ఆఫ్ ది గ్రేట్ లీడర్ సైంటిల్ సార్ మంచి నాలెడ్జ్ అలాగే బిజినెస్ మీద క్లారిటీ ఇచ్చే ఏకైక వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్ అనొచ్చు. సో ప్లీజ్ ఆ మీటింగ్ కి ఎంతమంది ప్రమోట్ చేసుకోకుంటున్నారో అంతమంది ప్రమోట్ చేసుకోండి. టికెట్ 30 రూపీస్ మాత్రమే. గంజివారి కళ్యాణ మండపం కావలి సింగరాకొండ నుంచి కావలి పోయే రోడ్ లో ఉంటుంది. కందుకూరు రోడ్ దాటిన తర్వాత. సో దయచేసి మీ టీం ని అక్కడికి ప్రమోట్ చేసుకోండి లీడర్స్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి 25వ తారీఖు మనకి మహాగురూజీ గుంటూరులో మీటింగ్ ఉంది. మన మహాగురూజీ
పిఎస్ఆర్ సార్ అండ్ ఎంఎస్ఆర్ గురూజీకి మన సిపిఐ భవన్ విజయ టాకీస్ పక్కన. సో గుంటూరులో మీటింగ్ ఉంది. 20 రూపాయలు మాత్రమే టికెట్. మధ్యాహ్నం 2ంటికి విజయవాడలో మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సో దయచేసి లీడర్స్ మీకు వీలైనంత మంది అక్కడికి ప్రమోట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఇంకా ఇరవై 22వ తారీఖు గుంటూరులో మళ్ళీ డిఎల్సిపిలో మీటింగ్ ఉంది. అంటే రేపు కాక 2 రోజుల్లోనే మీటింగ్ ఉంది మళ్ళీ. ఆనంద్ ప్రసాద్ సార్ అండ్ మల్నాథ్ సార్, జేఎస్ఎం జోనల్ సేల్స్ మేనేజర్ అండ్ అసోసియేట్ సేల్స్ మేనేజర్. సో అక్కడ లీడర్షిప్ ట్రైనింగ్ గురించి అలాగే సిఎన్టీ గురించి ఇవ్వబోతున్నారు సార్ వాళ్ళు. సో లీడర్స్ అందరూ అటెండ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సరే లీడర్స్ ఏమనుకోండి. నెక్స్ట్ 21వ తారీఖు రేపు కాక ఎల్లుండి నరసరావుపేట డిఎల్సిపిలో సేమ్ కంపెనీ ట్రైనర్స్ వస్తున్నారు. జోనల్ సేల్స్ మేనేజర్ గారు మల్లాద్ సార్ అండ్ ప్రసాద్ సార్, మన ఆనంద్ ప్రసాద్ సార్, ఏఎస్ఎం గారు. సో ఇద్దరు లీడర్షిప్ అండ్ సిఎన్టీ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు అక్కడ నర్సాపేట డిఎల్సిపిలో. సో ప్లీజ్ లీడర్స్ అక్కడ మీకు తెలిసిన నర్సాపేట డిఎల్సిపి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ప్రమోట్ చేసుకోగలరు. అలాగే 25వ తారీఖు అలాగే 25వ తారీఖు 22వ తారీఖు మార్కాపురంలో మన మహాగురూజీ మీటింగ్ ఉంది. 25వ తారీఖు వినుకొండ, 25 వినుకొండలో 9 గంటలకి మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ అండ్ పిఎస్ఆర్ సార్. అలాగే 22 అంటే రేపు 2 రోజుల్లోనే మార్కాపురంలో కేవలం 5 రూపాయలకే 9 గంటలకి టికెట్ మహాగురూజీ వస్తున్నారు. సో లీడర్స్ అక్కడ కూడా మీ టీం మెంబర్స్ ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే 26వ తారీఖు ఒంగోలులో మనకి సిపిఐ భవన్ లో మన మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ అండ్ పిఎస్ఆర్ సార్ ది మీటింగ్ ఉంటుంది మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు. సో లీడర్స్ ఈ మీటింగ్ కూడా ప్రమోట్ చేసుకోండి మీ టీం మెంబర్స్ ని త్వరగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమైనా మీటింగ్స్ మిగిలిపోయి ఉంటే నేను వాటిని గ్రూప్ లో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ లీడర్స్. కొన్ని గ్రూప్ లో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీటింగ్ ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను.